గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఏం చేయబోతున్నాం? న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ పార్ట్ 2 ఈ చాప్టర్ ఇవాళ కంప్లీట్ చేసేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మనం కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ చేస్తాం 1 షాట్ లోని. ఓకే, సో దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో ఎక్కడి వరకు చదువుకున్నాను ఎప్పటి వరకు? ఓకే, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో ఎప్పటి వరకు మనం బిగినింగ్ ఏదైతే ఇంట్రొడక్షన్ ఉందో చదువుకున్నాము. ఓకే, యాక్చువల్గా హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ది క్లాసిఫికేషన్ చదువుకున్నాం, దాని తర్వాత న్యూరాన్ ది స్ట్రక్చర్ గురించి చదువుకున్నాం, దాని టైప్స్ చదువుకున్నాం, ఇంకా ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ గురించి చదువుకున్నాం మనం. ఓకే, ఎలాగ యాక్చువల్గాని యాక్సానల్ మెంబ్రెయిన్ లోని నర్వ్ సిగ్నల్ ఏదైతే ఉన్నదో యాక్షన్ పొటెన్షియల్ ఎలా జనరేట్ అవుతుంది, రెస్టింగ్ పొటెన్షియల్ నుంచి ఎలా సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో చదువుకోవడం జరిగింది. దాని మీద మనం మంచిగా క్వశ్చన్స్ కూడా చేసుకున్నాం. ఇవాళ సెషన్ లో మనం ఏం చేయబోతున్నాము? ఇవాళ సెషన్ లో మనం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతున్నది, ఇప్పుడు యాక్సానల్ మెంబ్రెయిన్ లో మనకి ఎలా ట్రాన్స్మిషన్ అవుతుందో మనం నేర్చుకున్నాం. కానీ ఫర్దర్ వెళ్ళి యాక్సానల్ మెంబ్రెయిన్ ఎక్కడ ఎండ్ అవుతున్నది? సినాప్టిక్ నాబ్స్ లో ఎండ్ అవుతున్నది అని చదువుకున్నాం కదా. సో సినాప్టిక్ నాబ్ తో ఎండ్ అయిపోతే మరి ముందుకు ఎలా వెళ్తుంది? నెక్స్ట్ న్యూరాన్ ఏదైతే వస్తుందో దానికి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నది మనం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లో చదువుకుంటాం. అండ్ దాని తర్వాత మనం హ్యూమన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రెయిన్ ది డిఫరెంట్ పార్ట్స్ గురించి డీటెయిల్ గా చదువుకుంటాం. ఓకే, సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. త్వరగా మనం సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్, ఓకే, సరేనా నాన్న? సూపర్, మొదలెడదామా మరి? షుడ్ వి బిగిన్? రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 2-3 క్వశ్చన్లు వస్తాయని నేను మీకు చెప్పాను కదా. అందులో నుంచి ఆ 2-3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మనం పార్ట్ 1 ఏదైతే చదువుకున్నామో దాని నుంచి రావచ్చు. మిగతా 2 క్వశ్చన్లు ఇవాళ మనం ఏదైతే చదువుతున్నామో దాని నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, మిగతా 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మనకి దాని ఇంకా వాయిస్ మీకు లోగానే వస్తున్నదా? వాయిస్ లోగా వస్తున్నదా? ఇంకాను 1 మినిట్ ఆగండి. ఇక్కడ వాల్యూమ్ అయితే ఫుల్లే ఉంది నాన్న, ఇక్కడ వాల్యూమ్ ఫుల్ గానే ఉంది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా వాల్యూమ్ ఫుల్ గానే ఉంది. ఓకే, మీ దగ్గర కుదిరితే ఒకసారి వాల్యూమ్ ఫుల్ చేసుకోండి, వాల్యూమ్ ఫుల్లో పెట్టుకోండి ఒకసారి. ఓకేనా? పదండి రండి. రైట్, ఓకే, సరే అయితే లెట్ us కంటిన్యూ నాన్న, పదండి. నౌ లాస్ట్ క్లాస్లో మనం ఎంతవరకు చదువుకున్నాం? లాస్ట్ క్లాస్లో మనం యాక్చువల్గాను జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ వరకు చదువుకున్నాం. జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్, రైట్? కరెక్ట్. ఓకే, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ఏం అర్థమైంది? యాక్సానల్ మెంబ్రెయిన్ లోని సోడియం అయాన్స్ ఓపెన్ అవ్వడం వల్ల, ఇన్ఫ్లక్స్ అవ్వడం వలన మనకి సడన్ గాను బయట ఉన్న పాజిటివ్ ఛార్జ్ లోపలికి వచ్చేస్తుంది, బయట నెగిటివ్ అయిపోతుంది, రైట్? సో దానివల్ల మనకి ఒక యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతున్నది. ఆ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి మనకి సిగ్నల్ అనేది ముందుకెళ్తున్నది అని చదువుకున్నాం, రైట్? ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి అన్న. ఓకే, నాకు సిగ్నల్ అనేది ముందుకు వెళ్తున్నది కరెక్టే. ఓకే, మీరు అంటారు సిగ్నల్ ముందుకు వెళ్తున్నది సార్. ఓకే, ఇలాగా ఫర్ సపోజ్ లెట్ us say దిస్ ఇస్ ది యాక్సానల్ మెంబ్రెయిన్, ఇది వచ్చేసి యాక్సానల్ మెంబ్రెయిన్, ఇది వచ్చేసి డెండ్రైట్స్. 1 మినిట్. న్యూరాన్ ది స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇవి వచ్చేసి డెండ్రైట్స్. ఇక్కడ యాక్సాన్ ఏదైతే ఉందో మనకి సినాప్టిక్ నాబ్స్ లో ఎండ్ అవుతుంది మనం చదువుకున్నాం, రైట్? రైట్, సినాప్టిక్ నాబ్స్ లోని యాక్సాన్ ఎండ్ అవుతుంది అని చదువుకున్నాం, కరెక్ట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సిగ్నల్ ఏదైతే ఉందో నేను మీకు చెప్పాను, నార్మల్ గా బయట పాజిటివ్ ఉంటుంది. ఓకే, బయట పాజిటివ్ ఉంటుంది, లోపల నెగిటివ్ ఉంటుంది అని చెప్పాను. సో ఏం జరిగింది? ఎప్పుడైతే ఏదైతే సిగ్నల్ మనకి సెల్ బాడీ తరఫు నుంచి ఒక సిగ్నల్ వచ్చింది, ఆ సిగ్నల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సెల్ బాడీ అండ్ ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఇక్కడ రావడం వలన ఈ ప్లస్ ఛార్జ్ ఇక్కడ, ఓకే, ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడ వెళ్తుంది, అవునా కాదా? మనకి సడన్ గా ఏవైతే సోడియం అయాన్స్ ఉన్నాయో ఆ సోడియం అయాన్స్ సడన్ గా ఏమవుతాయి? సోడియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో సడన్ గా ఇన్ఫ్లక్స్ అవుతుంది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే లోపల నెగిటివ్ ఛార్జ్ బయట, లోపల పాజిటివ్ ఛార్జ్ బయట నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది.
ఓకే, సో ఈ పర్టికులర్ సినారియో ఏదైతే ఉందో ఫర్దర్ అలా వెళ్తుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్. ఓకే, దీన్నే మనం ఏమనుకున్నాము, ఓకే, దీన్నే మనం ఏమన్నాం, ఓకే, జనరేషన్, దిస్ ఈస్ నథింగ్ బట్ జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. నర్వ్ ఇంపల్స్ లేదంటే సిగ్నల్, ఏదైతే నర్వ్ లోని ఒక సిగ్నల్ అనేది క్రియేట్ అయిందో అది ఎలా క్రియేట్ అయింది అంటే దీనివల్ల అయింది అనమాట. ఓకే, మనకి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అవుతున్నది. ఓకే, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్. పిచ్చిగా సోడియం అయాన్స్ లోపలికి వచ్చేసాయి. సోడియం అయాన్స్ పిచ్చిగా లోపలికి రావడం వల్ల లోపల పాజిటివ్ అయిపోయి మనకి అదే డిఫరెన్స్ ఆఫ్ ఏదైతే డిఫరెన్స్ జరిగిందో అదే ముందుకు వెళ్తుందని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఫ్రమ్ ఆల్ ద వే, ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడికి రీచ్ అవుతున్నది, యాక్సాన్ టెర్మినల్స్ కి రీచ్ అవుతున్నది. ఇంకా యాక్సాన్ టెర్మినల్స్ కి సిగ్నల్ రీచ్ అవుతున్నది. ఇప్పుడు ఈ యాక్సాన్ టెర్మినల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ న్యూరాన్. మనం ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మీకు ఒక క్లియర్ గా ఒక విషయం చూపిస్తాను చూడండి. ఇది ఫర్ సపోజ్ మనకు ఒక న్యూరాన్ అనుకోండి. లెట్ us say దిస్ ఇస్ ద న్యూరాన్. ఓకే, దీనిది సినాప్టిక్ నాబ్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక న్యూరాన్ వస్తుంది. దాని డెండ్రైట్స్ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. దాని మళ్ళీ సినాప్టిక్ యాక్సాన్ వస్తుంది, సెల్ బాడీ వస్తుంది, మళ్ళీ సేమ్ ఇంకొక న్యూరాన్ వస్తుంది. అట్లా దెర్ ఇస్ అనదర్ న్యూరాన్, దాని డెండ్రైట్స్ మళ్ళీ ఇలా వస్తాయి, దానికి సెల్ బాడీ యాక్సాన్ మళ్ళీ అండి. సో మనం ఏం చూడొచ్చు ఇక్కడ, ఎవ్రీ టైం మనకు సిగ్నల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్మిటెడ్ దేని మధ్యన, ఫ్రమ్ ప్రీవియస్ న్యూరాన్ టు నెక్స్ట్ న్యూరాన్. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ కి మనకి సిగ్నల్ ట్రాన్స్మిట్ అనేది అవుతున్నది. ఓకే, ఇక్కడ ఏమవుతున్నది మనకి దిస్ ఇస్ న్యూరాన్ నంబర్ 1, దిస్ ఇస్ న్యూరాన్ నంబర్ 2, దిస్ ఇస్ న్యూరాన్ నంబర్ 3. ఓకే, లైన్ గా అన్ని న్యూరాన్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు లైన్ గా న్యూరాన్స్ అన్ని ఏవైతే అరేంజ్ అయ్యి ఉన్నాయో, హలో నాన్న, గుడ్ మార్నింగ్ నాన్న, లైన్ గా న్యూరాన్స్ ఏవైతే అరేంజ్ అయ్యి ఉన్నాయో మనకి ఈ డైరెక్షన్ లోని నర్వ్ ఇంపల్స్ వెళ్తున్నది. ఓకే, సిగ్నల్ అనేది మనకి ఈ డైరెక్షన్ లో వెళ్తున్నది అనుకోండి. ఇప్పుడు మనకి లైన్ గా అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ముందున్న న్యూరాన్ నుంచి తర్వాత ఉన్న న్యూరాన్ కి కంటిన్యూస్ గా ఒక హ్యూమన్ చైన్ నేను చెప్పినట్టు ఎలాగైతే ఫామ్ అవుతుందో అలాగే ఒక చైన్ ఫామ్ అవుతుంది అనమాట. చైన్ ఆఫ్ న్యూరాన్స్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ చైన్ ఆఫ్ న్యూరాన్స్ ని మనం ఒక నర్వ్ కింద కన్సిడర్ చేస్తాం. సో నేను ఫర్ సపోజ్ నాకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా తిన్నాను. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీకు ఇష్టమైన బిర్యానీ తిన్నారు. బిర్యానీ తినలేదు కానీ బిర్యానీ స్మెల్ వస్తేనే మీకు తెలిసిపోతున్నది అది బిర్యానీ అని. ఎందుకంటే మీ ముక్కులో ఏదైతే ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉన్నాయో అవి ఏం చేసాయి, బిర్యానీ ఏదైతే స్మెల్ ఉన్నదో అది పర్సీవ్ చేసి ఆ సిగ్నల్ ని ఇక్కడి నుంచి మన బ్రెయిన్ లో వరకు తీసుకొని వెళ్ళాయి అనమాట, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు తీసుకెళ్ళాయి. సో ఇది ఎవరు చేస్తున్నారు, ఆ సిరీస్ ఆఫ్ న్యూరాన్స్ విల్ డూ దట్. కంటిన్యూస్ గా న్యూరాన్స్ ఒకటి తర్వాత అలా కనెక్ట్ అయ్యి మనకి ఇక్కడ వరకు మనకి సిగ్నల్ వెళ్తుంది అనమాట బ్రెయిన్ వరకు. అర్థమైందా? సో దిస్ ఇస్ బేసికలీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మనకి ప్రీవియస్ న్యూరాన్ ఏదైతే ఉందో, ప్రీవియస్ న్యూరాన్ ది ఏముంది, యాక్సాన్ ఉంది ఇక్కడ. The axon of previous neuron will transmit the signal to dendrite of the next neuron. Okay, మళ్ళీ దీనిది యాక్సాన్, ఓకే, మళ్ళీ దీనిది డెండ్రైట్. సో యాక్సాన్ డెండ్రైట్ మధ్యన కంటిన్యూస్ గా సిగ్నల్ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఏదైతే సిగ్నల్ ముందుకు వెళ్తున్నదో, ఓకే, ప్రీవియస్ న్యూరాన్ నేను చెప్పినట్టు యాక్సాన్ నుంచి నెక్స్ట్ న్యూరాన్ ది డెండ్రైట్ వరకు వెళ్తున్నది, రైట్? అదే కదా మనం ఇప్పుడు చెప్పుకున్నాము, ప్రీవియస్ న్యూరాన్ ది యాక్సాన్ నుంచి నెక్స్ట్ న్యూరాన్ ది డెండ్రైట్ వరకు వెళ్తున్నది. ఎస్ ఆర్ నో? అందరికందరూ ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఈ విషయం అందరికీ అర్థమైందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ప్రీవియస్ న్యూరాన్ ది యాక్సాన్ నుంచి నెక్స్ట్ న్యూరాన్ ది డెండ్రైట్ వరకు వెళ్ళడం, ఎస్ ఆర్ నో? ఆ విషయం అర్థమైందా లేదా? ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ ద చాట్ సెక్షన్. చాట్ సెక్షన్ లో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాన్న. చాట్ సెక్షన్ లో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఫాస్ట్. ఎస్ ఆర్ నో? ఈ విషయం అర్థమైందా? మనకి యాక్సాన్ నుంచి నెక్స్ట్ డెండ్రైట్ కి వెళ్తుంది. ఎందుకు వెళ్తున్నదని? ఎందుకంటే న్యూరాన్స్ అనేవి కంటిన్యూస్ గా ఒక సిరీస్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఒక న్యూరాన్ యాక్సాన్ ఎండ్ అనమాట, నెక్స్ట్ న్యూరాన్ ది స్టార్టింగ్ కూడా అక్కడే ఉంటుంది అనమాట, డెండ్రైట్. సో కంటిన్యూస్ గా ఒక సిరీస్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది ఉన్నదన్నమాట. ఇప్పుడు ఏదైతే డెండ్రైట్ ఉన్నదో, ఏదైతే యాక్సాన్ ఉన్నదో,
ఈ యాక్సాన్ డెండ్రైట్ కలిసిన జాగా ఏదైతే మనం చెప్తున్నామో, దిస్ ఏరియా వేర్ దే ఆర్ మీటింగ్, దీన్ని మనం ఏమంటామో తెలుసా? దీన్ని మనం సినాప్స్ అంటాం. సినాప్స్ దీన్ని మనం ఏమంటాము? సినాప్స్ అంటాం. సో a synapse is an area in body. అండ్ మన బాడీలో కొన్ని లక్షల సినాప్స్లు ఉన్నాయి. లక్షల్లోనే ఉన్నాయి అనమాట. ఈజీగా కోట్లలో కూడా ఉండొచ్చు అనమాట. బికాస్ there are so many neurons in our body. ప్రతిసారి కొత్త న్యూరోనల్ కనెక్షన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి మన బాడీలోని. ఒక పర్టికులర్ సిగ్నల్ క్రియేట్ చేయడానికి ఒక పర్టికులర్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. సో దానికోసం మనం ఆలోచించుకున్నట్లయితే దేర్ ఆర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ సినాప్సెస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, కంటిన్యూస్ గా ఈ సినాప్సెస్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో ఆ సినాప్స్ ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ ద axon and the dendrite, axon of the previous neuron to the dendrite of the next neuron. ఓకే, సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ జాగా చూసుకున్నట్లయితే, దీన్ని పెద్దగా చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ మనకు కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట. జాగా కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి యాక్సాన్, ఇది వచ్చేసి డెండ్రైట్. ఓకే, ఇప్పుడు మీకు చూడండి, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పర్టికులర్ యాక్సాన్ ఏదైతే ఉందో, లెట్ us సే ఇది వచ్చేసి యాక్సాన్, ఇది వచ్చేసి సినాప్టిక్ నాబ్. ఓకే, ఇంకా ఇది వచ్చేసి డెండ్రైట్ ఏదైతే ఉన్నదో ఇది డెండ్రైట్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ యాక్సాన్ టర్మినల్, ఓకే, అండ్ దిస్ ఇస్ బేసికలీ డెండ్రైట్ అన్నమాట. డెండ్రైట్ ది మెంబ్రెయిన్ అన్నమాట. సో ఇది వచ్చేసి యాక్సాన్ ది టర్మినల్, ఇది వచ్చేసి డెండ్రాయిడ్ ది మెంబ్రెయిన్. ఇప్పుడు మనకి ఈ జాగా ఏదైతే ఉందో దీన్ని నేను ఏమన్నాను? సినాప్స్ అన్నాను, రైట్? దీన్నే నేను సినాప్స్ అన్నాను. ఇప్పుడు చూడండి, మనకి యాక్సాన్ ది టర్మినల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఒక సినాప్స్ ని మాత్రం మనం తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక సినాప్స్ అనే స్ట్రక్చర్ మనం తీసుకున్నట్లయితే, మనకి యాక్సాన్ టర్మినల్ ఏదైతే ఉన్నదో, యాక్సాన్ టర్మినల్ ని మనం ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు, క్వశ్చన్స్ వస్తాయి. ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. ఎందుకంటే ఒక సినాప్స్ లోని ఫస్ట్ ఏం వస్తున్నది? యాక్సాన్ అనేది సిగ్నల్ ని తీసుకొని వస్తున్నది, రైట్? సో అందుకే దీన్ని మనం ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. ఫర్దర్ మనకి డెండ్రైట్ ది మెంబ్రెయిన్ మనం పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. ప్రీ సినాప్టిక్ ఇంకా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. మధ్యలో ఏదైతే వీటి రెండింటి మధ్యన జాగా ఉన్నదో దీన్ని మనం సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, సరేనా? సినాప్టిక్ క్లెఫ్ట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అండ్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఓకే, దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఈ రెండు మెంబ్రెయిన్స్ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉన్నది, ఎంత క్లోజ్నెస్ ఉన్నదని బట్టి మనకి రెండు టైప్స్ ఆఫ్ సినాప్సెస్ వస్తాయి. ఈ రెండు డిస్టెన్స్ మధ్యన ఈ రెండు మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవి దూరంగా ఉన్నాయా దగ్గరగా ఉన్నాయా, దాన్ని బట్టి మనకి రెండు టైప్స్ ఆఫ్ సినాప్సెస్ వస్తాయి. ఓకే, విల్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ సినాప్సెస్. 1 minute. విల్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ సినాప్సెస్. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ సినాప్స్ ఏదైతే ఉందో, సో సినాప్స్ లో వచ్చేసి మనకి రెండు టైప్స్ వస్తాయి. ఒకటి మనకి ఎలక్ట్రికల్ సినాప్స్, ఇంకోటి మనకి కెమికల్ సినాప్స్. ఒకటి ఎలక్ట్రికల్ సినాప్స్, ఇంకోటి కెమికల్ సినాప్స్. ఓకే, అండ్ ఎలక్ట్రికల్ సినాప్స్ మరియు కెమికల్ సినాప్స్ రెండు టైప్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ సినాప్స్ లో ఇంకా కెమికల్ సినాప్స్ లో డిఫరెన్స్ ఏంటి? ఎలక్ట్రికల్ సినాప్స్ లో ఎలా అంటే, ఫర్ సపోజ్ ఒక న్యూరాన్ ఉన్నది, దాని డెండ్రైట్ ఇది, అది వచ్చింది, దాని యాక్సాన్ టర్మినల్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ డెండ్రైట్ ఏదైతే వస్తున్నదో ఆ డెండ్రైట్ చాలా దగ్గరగా ఉన్నది అనుకోండి. ఇఫ్ చూడండి ఇక్కడ, if pre and post synaptic membranes are very close
ఆర్ వెరీ క్లోజ్, చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట, పక్క పక్కనే ఉన్నాయి, ఆల్మోస్ట్ అంటుకుంటున్నట్టే ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ తో చూపిస్తాను నేను మీకు. ఈ డయాగ్రామ్ లో ఎలా చూస్తున్నట్లయితే మనకి ఏం జరుగుతుందో క్లియర్ గా కనిపిస్తున్నది. ఇక్కడ ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్స్ లోని నార్మల్ గా ఏం జరుగుతుందంటే ఆ మెంబ్రెయిన్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి కదా, అండ్ మెంబ్రెయిన్స్ దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే సిగ్నల్ యాక్సానల్ మెంబ్రెయిన్ నుంచి వస్తున్నదో, యాక్సానల్ మెంబ్రెయిన్ లో ఏదైతే సిగ్నల్ వస్తున్నదో ఆ యాక్సానల్ మెంబ్రెయిన్ సిగ్నల్ ఈజీగా, ఇలాగే సేమ్ ఇక్కడ కూడాను యాక్సానల్ మెంబ్రెయిన్ లో ఏదైతే సిగ్నల్ ఉన్నదో అది ఈజీగా యాక్చువల్ గాను డెండ్రైట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాటి రెండింటి మధ్యన అసలు డిఫరెన్సే లేదు, అవి రెండు సపరేట్ ఎంటిటీస్ కాదు, రెండు ఒకటే. ఓకే, రెండు ఒకటే అనమాట. అర్థమైందా? ఓకేనా? సో మనకి రెండు సపరేట్ ఎంటిటీస్ కాదనమాట, రెండు ఆల్మోస్ట్ అంటుకొని ఉన్నాయి. సో ఆల్మోస్ట్ రెండు కలిపి ఒకే పర్టికులర్ యూనిట్ లా కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా ఏదైతే మనకి ఇక్కడ ఫర్ సపోజ్ మన యాక్షన్ పొటెన్షియల్ ఎలా జనరేట్ అయింది మీ అందరికీ తెలుసు. ఓకే, ఫస్ట్ బయట ప్లస్ ఛార్జ్ ఉంటుంది, లోపల మైనస్ ఛార్జ్ ఉంటుందని మనకు తెలుసు. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, లోపల చేంజ్ అవుతుంది, లోపల సడన్ గా ప్లస్ అవుతుంది. ఓకే, మనందరికీ తెలుసు లోపల ప్లస్ అవడం స్టార్ట్ అవుతుంది, బయట మైనస్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్సే కదా మనకి ముందుకు వెళ్తుంది, కరెక్ట్? అదే పొటెన్షియల్ డిఫరెన్స్ అలా ముందుకెళ్ళి డైరెక్ట్ గా మళ్ళీ డెండ్రైట్ లో కూడా వెళ్ళిపోతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి డెండ్రైట్ లో కూడా అలా కంటిన్యూ అయిపోతుంది. సో దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ ఎనీ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్. మనకి ఎలాంటి కెమికల్స్ లేదంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ది అవసరం అనేదే లేదనమాట. మనకి ఎలాంటి కెమికల్స్ లేదంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అవసరం ఉండదు. ఓకే, డైరెక్ట్ గా సిగ్నల్ అనేది ఏకంగా యాక్సాన్ టు డెండ్రైట్ కి వెళ్ళిపోతుంది అనమాట, యాక్సాన్ నుంచి డెండ్రైట్ కి వెళ్ళిపోతుంది. ఓకే, సో దెర్ ఈస్ నో మచ్ గ్యాప్ బిట్వీన్. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ఇది స్లోగా జరుగుతుందా, ఫాస్ట్ గా జరుగుతుందా? స్లోవా, ఫాస్టా? ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ ఫాస్టర్, చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు లెట్ us talk about కెమికల్ సినాప్స్. మనం కెమికల్ సినాప్స్ గురించి మాట్లాడుకుందాం. కెమికల్ సినాప్స్ లో ఏం జరుగుతున్నది? కెమికల్ సినాప్స్ లో ఏదైతే ఉందో ఈ రెండు మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో సిమిలర్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వేసుకుందాం. ఇది వచ్చేసి డెండ్రైట్, ఇది వచ్చేసి యాక్సాన్ అనేది టర్మినేట్ అవుతున్నది. ఓకే, ఇప్పుడు మనకి ఈ డెండ్రైట్ ఏదైతే ఉందో దీని నుంచి కంపారిటివ్ కొంచెం దూరంగా ఉంది. ఓకే, దూరంగా ఉంది. బికాస్ ఇది దూరంగా ఉంది కాబట్టి దెర్ ఈస్ అ పర్టికులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో 1 minute, sorry. So the distance between the pre and postsynaptic membrane is far. So the pre and postsynaptic membranes are distant from each other. ఓకే, అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఏదైతే సినాప్టిక్ లెఫ్ట్ ఉందో ఆ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో ద సినాప్టిక్ లెఫ్ట్ ఈజ్ హ్యూజ్ అనమాట. సో సినాప్టిక్ లెఫ్ట్ దూరం అయిపోవడం వలన డైరెక్ట్ గా ఇక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో మన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎలా అనుకోవచ్చు అంటే మనకి మన ఇంట్లోని మనకి లైట్స్ ఎలా వర్క్ అవుతాయో అలాగనమాట. లెటస్ సే నేను మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను అనమాట. సో లెటస్ సే దిస్ ఈజ్ అ లైట్. నేను మీకు ఒక లైట్ చూపిస్తున్నాను, చూడండి. ఓకే, 1 minute ఆగండి. ఇది ఒక లైట్ కదా, మీరు అందరూ చూడొచ్చు. మీరు అందరికీ ఈ లైట్ కనిపిస్తున్నది, రైట్? ఈ లైట్ ఏదైతే ఉందో మీ అందరికీ కనిపిస్తున్నది కదా. ఇప్పుడు నేను ఈ లైట్ ని ఈజీగా ఆఫ్ చేసి ఆన్ చేయొచ్చు. ఓకే, చూడండి, నేను ఆఫ్ చేయగానే ఫట్టని ఆఫ్ అవుతుంది, నేను ఆన్ చేయగానే వెంటనే ఆన్ అవుతుంది. ఆఫ్ ఆన్ ఇలా ఎందుకు అవుతున్నది? ఎందుకంటే అంత ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. వైర్స్ ఎంత కరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే ఒక ఎలక్ట్రికల్ సినాప్స్ లా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నేను ఆఫ్ చేయగానే టక్కన ఆఫ్ అవుతుంది, ఆన్ చేయగానే వెంటనే ఆన్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ అన్ ఎలక్ట్రికల్ సినాప్స్ విల్ వర్క్. ఇట్ విల్ వర్క్ వెరీ ఫాస్ట్. బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us say 1 minute. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us say నేనేమనుకుంటున్నానంటే నేను ఇక్కడ అనుకుంటున్నాను, నేను స్విచ్ ఆఫ్ చేద్దాము అనుకుంటున్నాను. నేను వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, అప్పుడు వెళ్ళి ఆఫ్ అవుతున్నది.
సో కొంచెం టైం పడుతున్నదా లేదా దాంట్లోని, నా థాట్ వచ్చింది, నేను వెళ్ళి ఆపాను, అప్పుడు ఆఫ్ అయింది. ఓకే, సో దాంట్లో మనకి కొంచెం టైం మిగులుతున్నది. ఎందుకు అలా అవుతున్నది అంటే బికాస్ దేర్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూరాన్స్. అండ్ మన బాడీలో ఎలక్ట్రికల్ సినాప్సెస్ తక్కువ. ఓకే, హ్యూమన్ బాడీలో ఎలక్ట్రికల్ సినాప్సెస్ ఏదైతే ఉన్నాయో కంపారిటివ్ గా తక్కువ ఉంటాయి. ఓకే, లెస్ అన్నమాట. ఓకే, లెస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, హ్యూమన్ బాడీలో ఎక్కువ ఉండవు. కానీ కానీ మనకి కెమికల్ సినాప్సెస్ ఎక్కువ ఉంటాయి. కెమికల్ సినాప్సెస్ లో ఎలా వర్కౌట్ అవుతున్నది, కెమికల్ సినాప్సెస్ గురించి నేర్చుకోవడానికి లెట్ us కమ్ హియర్. ఓకే, చూడండి మనకి కెమికల్ సినాప్సెస్ ఎలా వర్కౌట్ అవుతున్నాయంటే, ఓకే, మనకి అట్ ద ఎండ్ ఆఫ్ యాక్సాన్ దగ్గర కొన్ని వెసికల్స్ ఉంటాయి, చిన్న చిన్న సెక్రెటరీ వెసికల్స్ అని కొన్ని వెసికల్స్ ఉంటాయి అనమాట. ఆ వెసికల్స్ లోని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేసి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఓకే, ఆ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగుల్లోని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గాను ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తాయి అనమాట. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ మరి యాక్సాన్ టెర్మినల్ కి డైరెక్ట్ దగ్గరలో లేకపోవడం వల్ల యాక్సాన్ ఏం చేస్తుందంటే, సరే నేను పని చేస్తాను, నేను ఒక మెసెంజర్ ని పంపిస్తాను అని పంపిస్తుంది. సో ఇక్కడ నుంచి డెలివరీ చేస్తుంది అనమాట. సో ఇది మనకి జొమాటో, స్విగ్గీ లాగా అనమాట. యాక్సాన్ అనేది ఫుడ్ డెలివరీ చేయించాలి. సో ఫుడ్ ప్యాక్ చేసి రిలీజ్ చేస్తుంది. ఫుడ్ ని తీసుకెళ్లి ఆ సెక్రెటరీ వెసికల్స్ నుంచి ఉన్న ఫుడ్ ఇక్కడ మనకి డెండ్రైట్స్ వరకు వస్తుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్. సో డెండ్రైట్ ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో దాని మీద యాక్చువల్గా దీంతో సంబంధించి రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. దాని గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుంటాం, నో నీడ్ టు వరీ. బట్ దిస్ ఇస్ హౌ ద కెమికల్ సినాప్సెస్ విల్ వర్క్. కెమికల్ సినాప్సెస్ లో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. కెమికల్ సినాప్సెస్ లో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో మీరు ఈ వర్డ్ వింటేనే మీకు అర్థం అయిపోతుంది అనమాట, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే, న్యూరో అంటే న్యూరాన్ లో, ట్రాన్స్మిటర్ అంటే మెసేజ్ ట్రాన్స్మిట్ చేసే ఎంటిటీస్ అనేసి అర్థం అనమాట. ఓకే, అయ్యింది. రండి గోయింగ్ ఫర్దర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కెమికల్ సినాప్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన బాడీలో ఎలక్ట్రికల్ సినాప్సెస్ అనేవి తక్కువ. సో అందుకే మనం కెమికల్ సినాప్సెస్ ఎలా వర్క్ అవుతాయో చదువుకుంటాం. బట్ బిఫోర్ దాట్ మనం కొంచెం ఎన్సీఆర్టీ చూసుకుందాం. రండి, లెట్ us రీడ్ a little bit of ఎన్సీఆర్టీ. పదండి. ఓకే, రండి. ఓకే, సో a nerve impulse is transmitted from one neuron to another through junctions called synapses. A synapse is formed by the membranes of the presynaptic neuron and a postsynaptic neuron, which may or may not be separated by a gap called synaptic cleft. ఎందుకు ఇలా అంటున్నారు, చాలా ఇంపార్టెంట్. చూడండి, which may or may not be separated అంటే ఏమిటి? may or may not be separated అంటే మనకి ఎలక్ట్రికల్ సినాప్సెస్ లో సపరేట్ గా ఉండవు, చాలా దగ్గరలో ఉంటాయి. సో సినాప్టిక్ క్లెఫ్ట్ చాలా చిన్నగా ఉంటుంది, సో ఆల్మోస్ట్ లేనట్టే. ఓకే, అదే మనకి కెమికల్ సినాప్సెస్ లోని సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి గ్యాప్. So there are two types of synapses, namely electrical and chemical synapses. In electrical synapses, the membranes of pre and post are very close proximity. అవి చాలా దగ్గరగా ఉంటాయి, ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. Electrical current can flow directly from one neuron to other across these synapses. Transmission of an impulse across electrical synapses is very similar to impulse conducted along a single axon. ఒక యాక్సాన్ లోపల ఎలా జరుగుతుందో అలాగ, అంటే ఏదైతే ప్రీ సినాప్టిక్ ఇంకా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్స్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఇలా కలిసి ఉంటాయి అనమాట. ఓకే, దో దిల్ ఎగ్జామ్ ఇలా కలిసి ఉంటాయి అనమాట. ఓకే ఓకే, అర్థమైందా? అది నువ్వు లేక నేను లేను అనేసి అనమాట, అలా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అక్రాస్ అ ఎలక్ట్రికల్ సినాప్స్ ఇస్ ఆల్వేస్ ఫాస్టర్ దాన్ దట్ అక్రాస్ అ కెమికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్సెస్ ఆర్ రేర్ ఇన్ అవర్ సిస్టమ్. చూడండి, మనకి ఇంపల్స్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ సినాప్స్ లోని ఎప్పుడు ఫాస్ట్ గా ఉంటుంది కెమికల్ సినాప్స్ కన్నా. ఎలక్ట్రికల్ సినాప్సెస్ మన సిస్టమ్ లో చాలా రేర్ అని చూపిస్తున్నారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ రేర్ ఇన్ అవర్ సిస్టమ్, చాలా తక్కువ చూస్తాం మనం. ఓకే, డన్. పదండి ముందుకు వెళ్దాం, రండి, లెట్ us గో ఫర్దర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓకే కెమికల్ సినాప్సెస్ ఎలా వర్క్ అవుతాయని చెప్తున్నాం అనమాట. ఓకే, సో కెమికల్ సినాప్సెస్ వర్క్ అయ్యే ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి లెట్ us స్టార్ట్ విత్ ద డయాగ్రామ్. రండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఇమాజిన్ చేసుకుంటున్నాం చెప్పండి. వాట్ ఆర్ వి గోయింగ్ టు ఇమాజిన్ అన్నాను? ఓకే, ఏం ఇమాజిన్ చేసుకుంటాం చెప్తారా?
చెప్తారా ఏమి ఇమాజిన్ చేసుకుంటాం మనం ఒక కెమికల్ సినాప్స్ ని ఇమాజిన్ చేసుకోబోతున్నాం సో రండి let us imagine a chemical synapse how it is going to work so the working of a chemical synapse సో ఒక కెమికల్ సినాప్స్ లో రెండు భాగాలు ఉన్నాయి కదా ఒకటి ఏదైతే ఉన్నదో దాన్ని మనం ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అంటాం ఇంకోటి ఏదైతే దాని కింద ఉన్నదో దాన్ని మనం పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అంటాం రైట్ ప్రీ సినాప్టిక్ మరియు పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అంటాం ఇప్పుడు ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ ఇది దిస్ ఇస్ ప్రీ సినాప్టిక్ ఇటు పక్క రాసుకుంటాం ప్రీ సినాప్టిక్ ఇది వచ్చేసి పోస్ట్ సినాప్టిక్ ఇంకేది వచ్చేసి సినాప్టిక్ క్లెఫ్ట్ మూడు భాగాలు మనం క్లియర్గా రాసేస్తున్నాం ఓకే ఓకే సరేనా ప్రీ సినాప్టిక్ అంటే ఏంటో కూడా మనకు తెలుసు యాక్సాన్ టర్మినల్ అన్నమాట పోస్ట్ సినాప్టిక్ అంటే డెండ్రైట్ ఓకే ఇది కూడా క్లియర్ రైట్ ఇది కూడా మనకి క్లియర్ కరెక్ట్ ఓకే అయింది ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా ఇప్పుడు చూడండి ఏం జరుగుతున్నది ఓకే సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతున్నది మనకి ఒక యాక్సాన్లోని ఏం జరుగుతున్నది అని చెప్పాం మనకి నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతున్నది రైట్ సో ఒక యాక్సాన్లోని నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ వస్తున్నది ఓకే నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది కరెక్ట్ మనకు ఒక యాక్సాన్లోని నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది ఓకే సరేనా 1 minute ఆగండి ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి నాన్న ఈ నర్వ్ ఇంపల్స్ ఏదైతే ట్రాన్స్మిట్ అవుతూ వస్తున్నదో దిస్ ఇస్ నథింగ్ బట్ నోన్ యాజ్ ది యాక్షన్ పొటెన్షియల్ దీన్ని మనం యాక్షన్ పొటెన్షియల్ అనుకున్నాం మెంబ్రేన్ అనేది డీపోలరైజ్ అవుతున్నది కంటిన్యూస్ గా ఇంకా యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది ఓకే నౌ మనకి ఇది ఏదైతే నేను మాట్లాడుతున్నావు దిస్ ఇస్ నథింగ్ బట్ ద సినాప్టిక్ నాబ్ ఏదైతే మనం ఒక యాక్సాన్ లో సినాప్టిక్ నాబ్ చూసాం కదా ఆ సినాప్టిక్ నాబ్ నే నేను పెద్ద చేసి చూపిస్తున్నాను అక్కడ ఆ సినాప్టిక్ నాబ్ నే నేను పెద్ద చేశాను అక్కడ నథింగ్ ఎల్స్ ఒక యాక్సాన్ టర్మినల్ సినాప్టిక్ నాబ్ లో నేను చెప్పినట్టు ఏముంటాయి నాన్న సినాప్టిక్ నాబ్ లో మనకి సెక్రేటరీ వెసికల్స్ అనేవి ఉంటాయి మనం చదువుకున్నాం మీ అందరికీ గుర్తున్నట్లయితే సెక్రేటరీ వెసికల్స్ ఉంటాయి ఈ సెక్రేటరీ వెసికల్స్ లో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేసి కొన్ని కంపౌండ్స్ ఉంటాయి ఓకే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి కొన్ని కంపౌండ్స్ ఉంటాయి ఓకే సరేనా ఇప్పుడు ఏం జరుగుతుందో క్లియర్గా చూడండి దీస్ ఆర్ సెక్రేటరీ వెసికల్స్ ఓకే ఇప్పుడు ఎప్పుడైతే సిగ్నల్ ఇలా కిందకు వచ్చిందో ఓకే అందరికీ పాయింట్ అర్థం అవుతున్నదా లేదంటే ఏం అర్థం కావట్లేదా ఏంటి ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి చాట్ సెక్షన్లోని అర్థం అవుతున్నదా లేదా ఏమిటన్నది కొంచెం నాకు కన్ఫర్మ్ చేయండి ఫాస్ట్గా ప్లీజ్ ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి ఇక్కడ వరకు నేను ఏదైతే చెప్తున్నానో అది అందరికీ అర్థమైందో లేదో నాకు ఒకసారి చెప్పండి ప్లీజ్ yes or no yes synaptic vesicles అవును కరెక్ట్ నాన్న synaptic vesicles అర్థమైందా అందరికి ఓకే సో దీస్ ఆర్ synaptic vesicles అవండి ఓకే వీటి లోపలే మనకి న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఉంటుంది ఇక్కడ వరకు ఓకే కదా ఇప్పుడు ఏం జరిగిందంటే సిగ్నల్ ఇలా వచ్చిందా మీ అందరికీ తెలుసు
మనకి ఎప్పుడైతే యాక్చువల్గా నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు మనం ఏం చదువుకున్నాం అంటే మనకి గేటెడ్ అయాన్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి అంటాం. మీరందరూ గుర్తున్నట్లయితే మనం ఒక పాయింట్ చదువుకున్నాము. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, ఐ టోల్డ్ యూ సంథింగ్. ఐ టోల్డ్ యూ అబౌట్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో కేర్ఫుల్ గా మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం రండి. వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్? 1 minute. What do you mean by voltage gated ion channels? Voltage, 1 minute. Gated ion channels. దీని గురించి ఎప్పుడైనా మనం విన్నామా, మాట్లాడుకున్నామా? చెప్పండి. వాట్ ఆర్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్? వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటే ఏంటి? సో వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటే బేసిక్గా మనకి న్యూరోనల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉన్నదో, న్యూరోనల్ మెంబ్రెయిన్లో మీ అందరికీ నేను గుర్తున్నట్లయితే నేను చెప్పాను అయాన్ ఛానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ అయాన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ వోల్టేజ్ కి ఓపెన్ అవుతాయి. ఓకే, నౌ లెట్ us సే మనకి సోడియం పొటాషియం పంప్ ఉంది, రైట్? సోడియం పొటాషియం పంప్ ఏదైతే ఉన్నదో మీ అందరికి గుర్తున్నట్లయితే మనకి రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఉన్నప్పుడు, రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఏదైతే ఉండేదో ఎంత ఉండేది నాన్న? మనకి ఎప్పుడైతే మెంబ్రెయిన్ పోలరైజ్డ్ ఉండేదో దాని పొటెన్షియల్ ఎంత ఉండేది? -70 MV. ఈ -17 MVలోని ఏదైతే ఈ సోడియం పొటాషియం పంప్ తో సంబంధించిన ఏదైతే ఛానల్ ఉందో అది ప్రతిసారి ఏం చేస్తున్నది? 2 పొటాషియం అయాన్స్ లోపల తీసుకొని 3 సోడియం అయాన్స్ ని బయటికి పంపిస్తుంది. 2 పొటాషియం అయాన్స్ లోపల తీసుకొని 3 సోడియం అయాన్స్ బయటికి పంపిస్తుందని చదువుకున్నాం. మీ అందరికీ గుర్తున్నట్లయితే రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్. ఎప్పుడైతే నర్వ్ సిగ్నల్ వచ్చిందో, ఎప్పుడైతే యాక్చువల్గా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయిందో, యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయినప్పుడు దెర్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ ఛానల్స్ దట్ విల్ ఓపెన్. ఇదే సేమ్ ఛానల్స్ ఓపెన్ అవ్వవు. ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ చదువుకుంటాం. మనకి ఏవైతే యాక్చువల్గా మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఉంటాయో, ఓకే, దే ఆర్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఏవైతే ఛానల్స్ లో పనిచేస్తున్నాయి, ఇటు పక్క నుంచి అటు నుంచి ఇటు సామాన్లు తీసుకెళ్ళడానికి. సో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. దేని వల్ల అయితే యాక్చువల్గా బోల్డ్ అన్ని సోడియం అయాన్స్ లోపలికి వస్తాయి. అండ్ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద యాక్షన్ పొటెన్షియల్. ఎప్పుడైతే ఒక యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది, నార్మల్గా అయితే బయట ప్లస్ లోపల మైనస్ ఉండాలి, కానీ ఈ సిచ్యువేషన్ లో ఏమవుతున్నది? బయట మైనస్ లోపల ప్లస్ అవుతున్నది. దిస్ ఈస్ డ్యూ టు యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ వల్ల ఏం జరిగింది? మనకి మెంబ్రెయిన్ లోని నెగటివ్ నుంచి పాజిటివ్ పక్క జంప్ అయిందా లేదా? నేను చెప్పాను మీకు, నెగటివ్ నుంచి పాజిటివ్ పక్క జంప్ అయిందా లేదా? ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనం చదువుకున్నాము నెగటివ్ నుంచి పాజిటివ్ జంప్ అవుతుంది. -70 నుంచి మనకి ప్లస్ పక్క వెళ్తున్నది. అండ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ పాజిటివ్, ద వోల్టేజ్ హ్యాస్ చేంజ్డ్. వోల్టేజ్ ముందు ఎంత ఉండేది? -17 ఉండేది మెంబ్రెయిన్. ఇప్పుడు ఏమైంది? వోల్టేజ్ పాజిటివ్ అయింది, అంటే చేంజ్ అయింది. సో ఆ వోల్టేజ్ ఏదైతే చేంజ్ అయిందో దానివల్ల యాక్చువల్గా ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సోడియం అయాన్స్ లోపలికి వస్తాయి. ఏవైతే సోడియం అయాన్స్ వస్తున్నాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్, అయాన్ ఛానల్స్ అంటాం వీటిని. ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే ఎప్పుడైతే వోల్టేజ్ ది ఒక చేంజ్ అనేది వస్తుందో మెంబ్రెయిన్ లో. ఇఫ్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద వోల్టేజ్, అప్పుడే మనకి లోపలికి వస్తాయి అనమాట. ఐ క్లియర్? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైంది? ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నదా? అర్థమైందా? చూడండి, మీలో చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నది అనుకోండి, అబ్బా నా వల్ల కాదని వదిలేస్తారు. నేను మిమ్మల్ని అలా అవ్వాలని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ యూ టు డూ దట్. ఐ వాంట్ యూ టు లెర్న్ ఇంట్రెస్టింగ్లీ. మీరు నేర్చుకోవాలి, కష్టపడి నేర్చుకోవాలి. మీకు రాదన్నా కూడా మీరు కష్టపడాలి, ఓకే? అంతేగాని మీరు వదిలేసి వెళ్ళిపోకూడదు. యూ షుడ్ నాట్ రన్ అవే, యూ షుడ్ ఫేస్ ఇట్. సో మీకు ఇది అర్థమైందో లేదో నాకు ఒకసారి చెప్పండి, కన్ఫర్మ్ చేయండి, అప్పుడే నేను ముందుకు వెళ్తాను. లేదంటే మనం ముందుకెళ్ళి కూడా పెద్ద లాభం లేదు. పదండి, నాకు ఫాస్ట్గా చెప్పండి అన్న. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా లేదా నేను ఏదైతే ఇప్పుడు చెప్పడానికి ట్రై చేశాను? ఎస్ ఆర్ నో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఫాస్ట్గా చాట్ సెక్షన్లో కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ వరకు అర్థమైందా? వోల్టేజ్ లో డిఫరెన్స్, నెగిటివ్ నుంచి పాజిటివ్ డిఫరెన్స్ రావడం వలన మనకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ అయాన్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. వీటిని అయితే మనం సోడియం గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటాం. ఈ ఛానల్స్ సోడియం అయాన్స్ మాత్రమే లోపల తీసుకొని వస్తాయి. ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సోడియం అయాన్స్ మాత్రమే లోపల తీసుకొని వస్తాయి, ఇంకా దేన్ని తీసుకొని రావు. ఓకే,
ఎప్పుడు ఎలా తీసుకొని వస్తాయి ఈ ఛానల్స్ గేట్ లాగా అనమాట. ఇమాజిన్ అ సిచ్యువేషన్ ఓకే. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మూవీకి వెళ్ళారు అనమాట. లెట్ అస్ ఇమాజిన్ యూ వెంట్ ఫర్ అ మూవీకి మీరు యాక్చువల్ గాను లోపలికి వెళ్ళాలంటే మీరు టికెట్ చూపించాలా లేదా? ఎస్ ఆర్ నో? మీరు టికెట్ చూపించాలా లేదా? ఎస్ ఆర్ నో? నాకు అదొక్కటే కన్ఫర్మ్ చేయండి చాలు. మూవీ థియేటర్కి వెళ్ళారు, మూవీ చూడడానికి వెళ్ళారు ఓకే. మీరు మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు మీ టికెట్ ప్రెజెంట్ చేయాలా లేదా? మీ టికెట్ చూపించకుండా లోపలికి వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. సో టికెట్ చూపించాలా లేదా? ఎస్ ఆర్ నో? నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఆ పాయింట్. ఎస్ ఆర్ నోలో కన్ఫర్మ్ చేయండి. కరెక్ట్, మూవీ టికెట్ చూపించాలి ఓకే. సో మనకి ఈ మూవీ టికెట్ ఏదైతే ఉన్నదో ఓకే, చూపిస్తేనే మీకు గేట్ ఓపెన్ అవుతున్నది లోపలికి వెళ్ళడానికి. సిమిలర్ గా వోల్టేజ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ద డిఫరెన్స్ ఇన్ ద వోల్టేజ్ విల్ యాక్ట్ యాజ్ అ టికెట్ అనమాట ఓకే. ఈ గేట్లు అప్పటి వరకు ఓపెన్ అవ్వవు సోడియం కోసం. మనకి ఎప్పుడైతే యాక్చువల్గా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతున్నదో యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మనకి ఈ గేట్లు అప్పటి వరకు క్లోజ్ అయ్యి ఉంటాయి. కానీ మెంబ్రెయిన్ పొటెన్షియల్ మనకి సడన్ గా చేంజ్ అవుతున్నది ఓకే. అది ఎలా చేంజ్ అవుతుందో మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాం, నేను చెప్పక్కర్లేదు. సో నెగటివ్ నుంచి పాజిటివ్ అవగానే దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అ చేంజ్ ఆర్ అ టికెట్ సో దట్ ద గేట్ విల్ ఓపెన్. అప్పటి వరకు ఈ గేట్ క్లోజ్ అయ్యి ఉండేది, ఈ గేట్ సడన్ గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే బోల్డ్ అని సోడియంస్ బయట వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఎలాగా ఒక లెటర్స్ మనం చాలా హిట్ మూవీ, ఇప్పుడు దేవరా మూవీకి పెచ్చగా అందరూ టికెట్లు కొనుక్కొని ఫ్యాన్లు బయట వెయిట్ చేస్తున్నారు, గుంపులుగా గెలితేస్తున్నారు అందరికందరూ. గేట్లు ఓపెన్ చేయండి. ఒక్కసారి గేట్లు ఓపెన్ చేయగానే మన అందరికందరూ ఒక్కసారిగా పరిగెడతారు లోపలికి. అవునా కాదా? కరెక్ట్ అయినా? ఇది అంతే అనమాట. పులోమన్ బోల్డ్ అని సోడియం అయాన్స్ లోపలికి వస్తాయి అనమాట ఓకే. ఇదే యాక్చువల్గా మనకి యాక్షన్ పొటెన్షియల్ అవుతుంది, ఏదైతే మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాము, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ లో ఓకే. ఇప్పుడు చూడండి కేర్ఫుల్ గా ఇక్కడ ఏం జరుగుతున్నదో. ఇక్కడ వరకు మీకు సోడియంతో సంబంధించి అర్థమైందా? సేమ్ మనకి సినాప్టిక్ నాబ్ ఏదైతే ఉందో మనది ఏదైతే సినాప్టిక్ నాబ్ ఏదైతే ఉందో సినాప్టిక్ నాబ్ ఎక్కడ ఉంటుందన్న యాక్సాన్ టెర్మినల్ లో ఉంటుంది. యాక్సాన్ టెర్మినల్ లో మనకి సినాప్టిక్ నాబ్ ఉంటుంది. మనకి సినాప్టిక్ నాబ్ ఏదైతే ఉందో సినాప్టిక్ నాబ్ లోని బోల్డ్ అన్ని గేటెడ్ కాల్షియం ఛానల్స్ ఉంటాయి. కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి సోడియం కాదు, కాల్షియం ని యాక్చువల్ గా లోపల రావడానికి హెల్ప్ చేస్తాయి. సో కాల్షియం అనేది బయట వెయిట్ చేస్తున్నది ఓకే. ఈ కాల్షియం ఏదైతే బయట వెయిట్ చేస్తున్నదో ఓకే, ఎప్పుడైతే నర్వ్ సిగ్నల్ ఇక్కడికి వచ్చిందో యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవడం వల్ల ఈ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దిస్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సినాప్టిక్ నాబ్ ఆఫ్ ది యాక్సాన్ టెర్మినల్. మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి. ఈ గేట్స్ ఎందుకు ఓపెన్ అయ్యాయి? బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద వోల్టేజ్. ఏదైతే సినాప్టిక్ లోబ్ లో ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో సినాప్టిక్ నాబ్ లో అక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ రావడం వలన మనకి కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయ్యి కాల్షియం పెచ్చగా లోపలికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ జాగాలో ఏమవుతున్నది? సోడియం లాగా అక్కడ ముందు మన సోడియం ఎలాగైతే మాట్లాడుకున్నామో అలాగే ఇప్పుడు కాల్షియం బోల్డ్ అంత కాల్షియం లోపలికి వెళ్ళిపోతుంది సినాప్టిక్ నాబ్. ఇప్పుడు కాల్షియం లోపలికి వెళ్ళి మనకి ఏం ప్రయోజనం అంటారు మీరు? కాల్షియం ఎందుకు ఇక్కడ లోపలికి వెళ్తున్నారు? సోడియం కదా మనకి ఇప్పటి వరకు అనుకున్నాం, కాల్షియంతో పని ఏంటి అంటారు. చూడండి మనకి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నాన్న, ఎప్పుడైతే కాల్షియం ఎక్కువ క్వాంటిటీస్ లో లోపలికి వెళ్తుందో మనకి కాల్షియం ఎప్పుడైతే పిచ్చిగా లోపలికి వెళ్తుందో కాల్షియం ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అదొక ఇంపార్టెంట్ పని చేస్తున్నది. అది కాల్షియం ఏమంటుందంటే ఈ సెక్రీటరీ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు దర్జాగా హాయిగా కూర్చుంటాయి అనమాట, వాటికి ఏమీ పని లేదు. సో కాల్షియం అంటుంది మీరు కూర్చున్నది చాలు నాన్న, ఇప్పుడు మీరు ఒక పని చేయండి, స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది మెంబ్రెయిన్. మీరు అందరికందరూను మెంబ్రెయిన్ ది ఎండ్ పక్క వెళ్ళడం మొదలెట్టండి అని చెప్తుంది అనమాట. కాల్షియం అనేది ఏమంటుంది? సినాప్టిక్ వెసికల్స్ చెప్తుంది గో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది మెంబ్రెయిన్ కి ఎండ్ పక్క వెళ్ళడం మొదలెట్టండి అంటుంది ఓకే. సో ఈ సినాప్టిక్ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ ది ఎండ్, ఇక్కడ టిప్కి ఇంక రావడం మొదలెడతాయి అనమాట. బికాస్ కాల్షియం అయాన్స్ అనేవి ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ లో హెల్ప్ చేస్తాయి దానికోసం ఓకే. ఆ కాల్షియం అయాన్స్ వచ్చి అలా చెప్పడం వల్ల అవి కిందకి వెళ్ళడం మొదలెడతాయి ఓకే. యాజ్ సూన్ యాజ్ దే స్టార్ట్ గోయింగ్ డౌన్ ఏమవుతుందో కూడా చూడండి ఇక్కడ క్లియర్ గా ఓకే. యాజ్ సూన్ యాజ్ దే స్టార్ట్ గోయింగ్ డౌన్ ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది ఇక్కడ, చాలా ఇంట్రెస్టింగ్, కేర్ఫుల్ గా చూడండి. ఈ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఎండ్ వరకు వచ్చేస్తాయి అనమాట.
ఈ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో ఎండ్ వరకు వచ్చేస్తాయి. ఈ వెసికల్స్ ఎండ్ వరకు వచ్చేసి ఏం చేస్తాయంటే వాటి దగ్గర ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రిలీజ్ చేసేస్తాయి. సినాప్టిక్ క్లెఫ్ట్ లోని వాటి దగ్గర ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రిలీజ్ చేసేస్తాయి. అర్థమైందా లేదా నాన్న? అర్థమైందా లేదా? వాటి దగ్గర ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ మనం ఎగ్జోసైటోసిస్ అంటాం. ఎగ్జోసైటోసిస్. Exocytosis is a process in which the vesicles will come attach to the membrane and release the contents ని ఒక్కసారిగా ఇలా రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఏదైతే బయటకు వచ్చేసిందో దీని పని ఏమిటి? ఇప్పుడు ఇదేం చేస్తుంది? దీని పని చాలా సింపుల్ ఇక్కడ. ఓకే, మనకి ఏదైతే డెండ్రైట్ ఉందో ఈ సిగ్నల్ ఏదైతే ఉన్నదో దాన్నే కదా మనకి ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నాం. వీటి రెండింటిని కనెక్ట్ చేయాలి మనం. దీని దగ్గర ఉన్న సిగ్నల్ ని దీనికి ఇవ్వాలి. ఇవి రెండు దగ్గర లేకపోవడం వల్ల ఈ కష్టాలు అవి కదా. సో ఇప్పుడు ఈ డెండ్రైట్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దీని మీదన ఇలాగా కొన్ని రిసెప్టార్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీని మీద కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. ఈ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి ఈ రిసెప్టార్ తో కనెక్ట్ అవుతుందో, ఇండివిజువల్ గా ఒక్కొక్క రిసెప్టార్ తోటి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో, as soon as the neurotransmitters come and connect to the receptors here, as soon as the neurotransmitters ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఓకే, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకి చెప్పండి. ఏం ఫామ్ అవుతుంది? న్యూరో ట్రాన్స్మిటర్ కి ఇంకా రిసెప్టర్ కి ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ద న్యూరో ట్రాన్స్మిటర్ కామన్ గా మనం ఏదైతే చూస్తామో దట్ ఈస్ అసిటైల్ కోలిన్. అసిటైల్ కోలిన్ అనేది అన్నిటికన్నా కామన్ న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. ఇది ఒక కెమికల్. ఇంకా ఓకే, ఈ అసిటైల్ కోలిన్ అనేది అన్నిటికన్నా కామన్. సో అసిటైల్ కోలిన్ ఇంకా రిసెప్టర్ మధ్యన ఏదైతే కనెక్షన్ ఫామ్ అయిందో దీన్ని మనం ఏమంటాం నాన్న? దీన్ని మనం ఏమంటాం? అసిటైల్ కోలిన్. దీన్ని ACH అని రాస్తాం మనం, అసిటైల్ కోలిన్. ఓకే, సో అసిటైల్ కోలిన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అసిటైల్ కోలిన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అంటాం. ఏమంటాం? అసిటైల్ కోలిన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి. ఈ కాంప్లెక్స్ ఫార్మ్ అవ్వగానే ఏమవుతుందంటే దిస్ విల్ క్రియేట్ ఫర్దర్ నర్వ్ ఇంపల్సెస్. ఇది యాక్చువల్ గా మనకి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేస్తుంది. ఈ రిసెప్టర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్ డెండ్రైట్ లో వచ్చి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేస్తుంది మళ్ళీను. అండ్ సేమ్ మళ్ళీ అట్లానే మనకి ఏమవుతుంది ఇక్కడ ఎలా వెళ్తున్నది? సో ఇక్కడ డెండ్రైట్స్ కి వచ్చింది అనమాట యాక్షన్ పొటెన్షియల్ మనకి డెండ్రైట్ కి వచ్చింది. ఓకే, ఈ డెండ్రైట్ కి వచ్చి మళ్ళీ సెల్ బాడీకి వెళ్ళి సెల్ బాడీ నుంచి మళ్ళీ మనకి యాక్చువల్ గా యాక్సాన్కి వెళ్ళి మళ్ళీ అదే సేమ్ మళ్ళీ అదే మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది. అర్థమైందా లేదా నాన్న? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా చెప్పండి నాకు ఒకసారి. నాకు కన్ఫర్మ్ చేసేసేయండి ఈ పాయింట్ అర్థమైందా లేదా. ఓకే, ఈ పాయింట్ అర్థమైందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఎస్ ఆర్ నో? ఫాస్ట్ ఒక్కసారి నాకు ఫాస్ట్ కన్ఫర్మ్ చేయండి నాన్న. ఇది అయిపోతే మనం దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటాము. క్వశ్చన్స్ చేసుకొని మనం ఫర్దర్ ముందుకు వెళ్తాం. అందుకే నాకు ఫాస్ట్ మీరు కన్ఫర్మ్ చేయాలి. పదండి. ఎనీ డౌట్స్ నాన్న? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైనట్లేనా ఈ పాయింట్? ఎస్, ఎనీ డౌట్స్? ఇంకొకసారి లాస్ట్ టైం నేను మొత్తం ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. ఓకే, మనకి సిగ్నల్ అనేది వచ్చిన రావడం వలన బోల్డ్ అని కాల్షియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసాయి. ఓకే, యాజ్ సూన్ యాజ్ ద సిగ్నల్ కమ్స్ ఇన్సైడ్ ఇట్ విల్ యాక్చువల్లీ ట్రిగర్ ద ఓపెనింగ్ ఆఫ్ ఏమిటి? వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్. సో వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ రాగానే కాల్షియం అయాన్స్ ది ఇన్ఫ్లక్స్ మొదలైంది. ఇన్ఫ్లక్స్ అంటే లోపలికి వెళ్ళడం అనమాట. కాల్షియం అయాన్స్ ది ఇన్ఫ్లక్స్ స్టార్ట్ అయిపోతుంది. కాల్షియం అయాన్స్ అన్ని గుంపుగా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి సినాప్టిక్ వెసికల్స్ ఏం చెప్తాయి? మూవ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది సినాప్టిక్ నాబ్ అండ్ రిలీజ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్తాయి అనమాట. మీరు ఇంకా సినాప్టిక్ నాబ్ దగ్గరికి వెళ్ళి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేయండి అని చెప్తాయి. ఇవి ఎప్పుడైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తాయో డెండ్రైట్ మెంబ్రేన్ సినాప్టిక్ క్లెఫ్ట్ లోకి వెళ్ళి రిలీజ్ చేస్తాయి. ది రిలీజ్ ఇట్ ఇన్ సినాప్టిక్ క్లెఫ్ట్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తున్నాయి? మెసేజ్ అని కన్వే చేయాలి. ఇక్కడ ఉన్న యాక్షన్ పొటెన్షియల్ ఇక్కడ కంటిన్యూ అవ్వడానికి దే యాక్ట్ యాజ్ మిడిల్ మ్యాన్ ఆర్ మెసెంజర్స్.
సో న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి ఈ డెండ్రైట్ మీద ఉన్న ఏదైతే రిసెప్టార్ ఉన్నదో దాంతో వచ్చి కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయిపోయి దాంతో కనెక్ట్ అయ్యి ఓకే, దాంతో కనెక్ట్ అయ్యి ఓకే, ఈ కనెక్షన్ క్రియేట్ అవ్వగానే అసిటైల్ కోలిన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫార్మ్ అవ్వగానే మనకి ఏమవుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ అనేది డెండ్రైట్ లో జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ఆ సిగ్నల్ ఫర్దర్ ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఇది కొంచెం మనకి కాంప్లెక్స్ గా ఉండొచ్చు, కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ బాడీలో ఇప్పుడు యాజ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ క్లాస్ అండ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఇది జరుగుతున్నది మీ బాడీలో. ఓకే, యాజ్ యు ఆర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ నథింగ్ ఆల్సో, ఇది మీ బాడీలో జరుగుతున్నది. ఓకే, దిస్ ఈస్ హ్యాపెనింగ్ 24/7 ఇన్ అవర్ బాడీ. సో ఇది మీరు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? నేర్చుకోవాలా కాదా చెప్పండి? మీ బాడీలోనే జరుగుతుంది, మీరు నేర్చుకోకపోతే ఎలా మరి? కదా, రైట్? ఓకే, అర్థమైందా లేదా? సరేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ a student who is studying BPC and a student who is studying maths or any other subject. ఓకే, మీరు యాజ్ అ బయాలజీ స్టూడెంట్ మీ మన హ్యూమన్ బాడీలో ఏం నడుస్తున్నది, ఏం జరుగుతున్నది అన్నది మీరు నేర్చుకుంటున్నారు. యాజ్ అ మ్యాథ్స్ స్టూడెంట్, కామర్స్ స్టూడెంట్ బయట ప్రపంచంలో ఏం చేయాలో నేర్చుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ బాడీలోనే ఏం జరుగుతున్నదో వాళ్ళు నేర్చుకోరు. సో యాజ్ అ స్టూడెంట్ మీరు నేర్చుకోవాలి అది బయాలజీ స్టూడెంట్ గాను. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రండి. ఓకే, సరేనా? ఇప్పుడు ఇది పర్మనెంట్ కాదు నాన్న, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఒకసారి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయిన తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్ అనేది డిటాచ్ అయిపోతుంది, కంటిన్యూస్ గా కనెక్ట్ అయ్యి ఉండదు. న్యూరో ట్రాన్స్మిటర్ అనేది డిటాచ్ అయిపోతున్నది. డిటాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్రెటరీ వెసికల్స్ మళ్ళీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ని కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి, ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఈ న్యూరాన్ లో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ కంటిన్యూస్ గా ఫామ్ అవుతూ ఉంటది అనమాట. ఓకేనా? అయ్యి మళ్ళీ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. కాల్షియం అయాన్స్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి, అవుట్ మనకి ఎఫ్లక్స్ అవుతుంది, మళ్ళీ బయటకు వెళ్తే ఇంకా న్యూరో ట్రాన్స్మిటర్స్ మళ్ళీ మనకి సెక్రెటరీ వెసికల్స్ ఇక్కడ వచ్చి ఉంటాయి అనమాట. ఓకే, అర్థమైందా నాన్న? ఇది ఎలాగైతే యాక్చువల్గా మనకు ఒక సినాప్స్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో టు షో యూ అ డయాగ్రామ్ ఐ వాంటెడ్ టు షో యూ దిస్ డయాగ్రామ్. ఓకే, ఇది వచ్చేసి మీ బుక్ లో ఇచ్చిన డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీ బుక్ లో ఇచ్చిన డయాగ్రాము. ఇంకోటి మీకు ఏదైతే చూపిద్దాం అనుకున్నానో, 1 minute, ఇదొక డయాగ్రామ్ మీరు చూడొచ్చు. చూడండి, ఈ డయాగ్రామ్ లో కూడా మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఈ డయాగ్రామ్ చూసినా కూడా మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఓకే, మనకి కాల్షియం అయాన్స్ వచ్చాయి. కాల్షియం అయాన్స్ రావడం వల్ల సినాప్టిక్ వెసికల్స్ ఎండ్ వరకు వెళ్ళి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేసాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో అసిటైల్ కోలిన్ రిలీజ్ అయింది. అసిటైల్ కోలిన్ రిలీజ్ అయ్యి మనకి సినాప్టిక్ లెఫ్ట్ లో వచ్చింది. ఓకే, వెళ్ళి దాంతో కనెక్ట్ అవుతున్నాను అనమాట. అర్థమైందా? చూస్తున్నారా ఈ ప్రాసెస్? ఈ ప్రాసెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట యాక్చువల్గా ఎలా జరుగుతున్నదో అన్నది. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? డన్? అందరికీ క్లియరా? ఓకే, పదండి. దిస్ ఇస్ 1 డయాగ్రామ్ ఏదైతే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఓకే, సో దట్స్ ఇట్ నాన్న, ఇదొకటి అయిపోయింది. ఇప్పుడు మనకి కొంచెం ఎన్సీఆర్టీ చదువుకుందామండి. లెట్ us రీడ్ a little bit of ఎన్సీఆర్టీ. రండి, మనకి ఏమంటున్నారు అంటే కెమికల్ సినాప్స్ the membranes of the pre and post synaptic neurons are separated by a fluid filled space for synaptic cleft. Okay, ఇప్పుడు చూడండి ఫర్దర్ వెళ్ళి, కెమికల్స్ కాల్డ్ న్యూరోట్రాన్స్మిటర్స్ okay are involved in the transmission of impulses at these synapses. The axon terminals contain vesicles filled with these neurotransmitters. When an impulse arrives at the axon terminal, it stimulates the movement of the synaptic vesicles towards the membrane where they fuse 1 minute, where they fuse with the plasma membrane and release the neurotransmitters in the synaptic cleft. The released neurotransmitter bind to their specific receptors. Okay, specific receptors present on the postsynaptic membrane. This binding opens ion channels allowing the entry of ions which can generate a new potential in the postsynaptic membrane. Okay, adi the new potential developed, it's చాలా important చూడండి. The new potential developed may be either excitatory or inhibitory. Okay, the new potential developed may be either excitatory or inhibitory. దీని అర్థం ఏమిటి? వాట్ డు వి మీన్ బై దిస్ సెంటెన్స్? ఈ సెంటెన్స్ లో వాళ్ళు ఏమనడానికి ట్రై చేస్తున్నారు లాస్ట్ సెంటెన్స్ లో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే, అది ఈదర్ ఎక్సైటేటరీ లేదంటే ఇన్హిబిటరీ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక సిగ్నల్ ని మనం ముందుకు ఇంకా వెళ్ళడం మన ఇష్టం లేదు, మన బాడీలోని ఒక సిగ్నల్ ఒక దగ్గర వరకు వచ్చి అక్కడే ఆగిపోవాలి.
ఇట్ షుడ్ నాట్ కీప్ గోయింగ్ ఫర్దర్. లెట్ అస్ సే నేను ఈ మజిల్స్ ని నేను కంటిన్యూస్ గా మూవ్ చేస్తున్నాను. సో ఈ చేతిని నేను కంటిన్యూస్ గా మూవ్ చేస్తున్నాను అంటే బికాస్ ద నర్వ్స్ ఆర్ అలౌయింగ్ మీ టు మూవ్ ఇట్. ఓకే, నా బ్రెయిన్ నుంచి ఒక నర్వ్ వచ్చి చెప్తున్నది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అనుకున్నాను నేను ఈ చేతిని మూవ్ చేయాలనుకోవట్లేదు. సో అప్పుడు కూడా నా నర్వ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా వచ్చి నా చేతిని మూవ్ చేసే సిగ్నల్స్ ఇచ్చాయి అనుకోండి, అప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేతిని మూవ్ చేస్తూ ఉండాలి. సో అందుకే వెన్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్ ఐఎమ్ ఏబుల్ టు స్టాప్ ఇట్ బికాస్ దేర్ ఆర్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ యాజ్ వెల్. ఎలాగైతే మనం ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయో అలాగే ఇన్హిబిటరీ ఉన్నాయి. ఎక్సైటేటరీ సిగ్నల్ ని ముందుకు తీసుకెళ్లి అలా కంటిన్యూ చేపేస్తాయి. ఇన్హిబిటరీ సిగ్నల్ ని అక్కడే ఆపేస్తాయి అనమాట. సిగ్నల్ ని అక్కడే ఆపేస్తాయి. ఓకే సార్, నంబర్ ఆఫ్ వెసికల్స్ ఇంకా రిసెప్టార్స్ ఈక్వల్ గా ఉంటాయా? అలాగేం రూల్ లేదమ్మా. అంటే ఇప్పుడు చూడండి, మనకి రిసెప్టార్స్ ఇంకా న్యూరో ట్రాన్స్మిటర్ మధ్యన మనకి ఒక కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వాలి. అది ఎన్ని కనెక్షన్స్ బిల్డ్ అవ్వాలి అన్నది కాదు, ఒకటో రెండో కనెక్షన్స్ బిల్డ్ అయినా కూడా బిల్డ్ అయినట్టే కనెక్షన్ అనమాట. అలాగేమి కోరిలేషన్ లేదు నంబర్ ఆఫ్ వెసికల్స్ ఇంకా నంబర్ ఆఫ్ రిసెప్టార్స్ ఏమి ఉంటాయని. అలాంటి కోరిలేషన్స్ ఏమీ లేదు, అవసరం కూడా లేదు, మీరు అది నేర్చుకోక్కర్లేదు. ఓకేనా, అది అనమాట. అది సో ఫర్దర్ మనం ముందుకు వెళ్తున్నట్లయితే నేను అదే చెప్తున్నాను మీకు. చూడండి, మనకి గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్, గ్లైసిన్, డోపమీన్ ఇవన్నీ ఇన్హిబిటరీ ట్రాన్స్మిటర్స్ గా పనిచేస్తాయి. అప్పుడప్పుడు డోపమీన్ ఎక్సైటేటరీగా కూడా పనిచేస్తుంది. డోపమీన్ అప్పుడప్పుడు ఎక్సైటేటరీగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో ఇట్ ఆఫన్ యాక్ట్స్ యాజ్ అ డ్యువల్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సైటేటరీ ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నాయో ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఏవైతే ఉందో, ఓకే, దాని తర్వాత ఎసిటైల్ కోలిన్, ఆస్పార్టేట్, గ్లూటామేట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ గా వర్క్ చేస్తాయి. బట్ ఇంత డెప్త్ లో మీకు అవసరం లేదు, బేసిక్స్ తెలిస్తే చాలు మీకు. పదండి కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. లెట్ us do some questions. ఓకే రైట్, ఈ క్వశ్చన్ మీకు నీట్ 2022లో అడిగారు. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సినాప్సెస్. సినాప్సెస్ తో సంబంధించి ఇన్కరెక్ట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చెప్పండి అంటున్నారు అనమాట. Impulse transmission across the chemical synapse is always faster than that across the electrical synapse. ఓకే, ఒక ఎలక్ట్రికల్ సినాప్స్ తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కెమికల్ సినాప్స్ లోని ఓకే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అంటున్నారు. కరెక్టా రాంగా? రాంగ్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఆప్షన్ 1 అయిపోతుంది. ఓకే, అదే రాంగ్ డైరెక్ట్ గా మనకి. నెక్స్ట్, membranes of presynaptic are in close proximity in electrical synapse. Correct. The electric current can flow directly from one neuron to across an electric. Correct. Chemical synapses are used neurotransmitters. Correct. Okay, so option A or option 1. Okay, next receptor sites for neurotransmitters are present on. Okay, neurotransmitters ki receptor sites ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంటాయి? ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ మీద, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ మీద, టిప్స్ ఆఫ్ యాక్సాన్స్, మెంబ్రెయిన్స్ ఆఫ్ సినాప్టిక్ వెసికల్స్. నీట్ 2017లో అడిగిన క్వశ్చన్ ఇది. నీట్ 2017లో అడిగిన క్వశ్చన్ ఇది. నీట్ 2017లో అడిగిన క్వశ్చన్. చెప్పండి, మనకి రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారు. మనకి రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంటాయి? ప్రీ సినాప్టిక్ గా, పోస్ట్ సినాప్టిక్ గా, యాక్సాన్స్ మీద ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయి? మనకి పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ మీద రిసెప్టార్స్ అనేవి ఉంటాయి కదా, డెండ్రైట్ ఏదైతే ఉంది. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఇక్కడ ఏదైతే మీరు డయాగ్రామ్ చూస్తున్నారో దాంట్లో ఏబిసిడీస్ చెప్పాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఏ, ఒకదాన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి, ఇంక ఇది వచ్చేసి డి అన్నమాట. సో మనం చెప్పాలన్నమాట ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేశారో చెప్పాలి. రండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అంట. ఓకే, బి ఏమో సినాప్టిక్ క్లెఫ్ట్ అంట. కరెక్టా? కరెక్టే, దట్ ఈస్ ట్రూ, కరెక్ట్ గానే చూపిస్తున్నారు. ఓకే, సి న్యూరో ట్రాన్స్మిటర్ అంటున్నారు. సి న్యూరో ట్రాన్స్మిటరా? కాదు, సి అనేది సినాప్టిక్ క్లెఫ్ట్, రాంగ్. ఇది కరెక్ట్. ఏ రిసెప్టార్ అంట. ఏ రిసెప్టార్ కరెక్టే, సి అనేవి సినాప్టిక్ వెసికల్స్ అనేది కరెక్టే. ఓకే, 1 minute అన్నాను. ఏ అనేది యాక్చువల్గా ఏ అనేది లోపలికి వెళ్తున్నది. ఈ డయాగ్రామ్ లో ఏ లోపలికి వెళ్తున్నది. సో ఐ థింక్ ఇక్కడ ఏ వచ్చేసి కాల్షియము, బి వచ్చేసి సినాప్టిక్ లెఫ్ట్, రాసేసుకుందాం అండి, బెటర్ ఇది. ఓకే, సి వచ్చేసి సినాప్టిక్ వెసికల్స్, ఆగండి. ఆప్షన్ డి వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్ గా తెలియట్లేదు. యాక్చువల్గా డి వచ్చేసి ఏమంటో క్లియర్ గా తెలియట్లేదు.
ఐ థింక్ డి వచ్చేసి పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అనుకుంటాను. డి వచ్చేసి పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ అనేది ఇక్కడ ఏ అనేది రిసెప్టార్ అనుకుంటాను. ఆగండి, అయ్యో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఈ పర్టికులర్ డయాగ్రామ్, క్లారిటీ లేదు. ఏ వచ్చేసి రిసెప్టార్ ఇది, ఓకే, పోస్ట్ సినాప్టిక్ రిసెప్టార్ ఇది. మనకి డి వచ్చేసి కాల్షియం యాక్చువల్గా. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఓకే, బట్ నందలెస్ మనకి ఆప్షన్ సి క్లియర్ అండి. ఓకే, ఏ వచ్చేసి రిసెప్టారు, ఓకే, ఏ వచ్చేసి రిసెప్టారు, సి వచ్చేసి సినాప్టిక్ లెఫ్ట్. నాకు ఇక్కడ బ్లర్ అయిపోయింది. ఐ థింక్ మీ అందరికి క్లియర్గా కనిపిస్తుంది ఆ డయాగ్రామ్. ఓకే, నాకు ఇక్కడ చాలా బ్లర్గా ఉన్నది, క్లియర్గా కనిపించట్లే నాకు. నేను కూడా మీలా దూరంగా చూడాలి, ఇలా దూరంగా నించొని చూడాలి. ఇలా చూస్తే నాకు అర్థం అవుతుంది యాక్చువల్గా ఇలా దూరం నుంచి చూస్తేనే క్లియర్గా ఉంది. ఓకే, సరే, ఫైన్, సరేనండి, అయిపోయిందండి, అయింది. రండి, డన్ అన్న. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం, పదండి. సో లెట్ us టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ ఎంబీసాట్. ఓకే, ఒక చిన్న 1 to 2 minute బ్రేక్ తీసుకొని నేను మీకు ఓకే ఎంబీసాట్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఎంబీసాట్ అంటే మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ నాన్న, ఏదైతే మనకి నేషనల్ లెవెల్లో జరుగుతున్నది. ఇందులో మీకు బోల్డ్ అని, మీరు చాలా మంచి ర్యాంక్ సాధించారంటే బోల్డ్ అని ప్రైజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి, ఓకే, ఐఫోన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను వీటన్నిటి గురించి కాకుండా మీకు ఒక నేషనల్ లెవెల్ టెస్ట్లోని మీరు కంప్లీట్ చేస్తే మీరు ఏ లెవెల్లో మీరు యాక్చువల్గా కంప్లీట్ చేయగలుగుతున్నారు అన్నది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నేషనల్ లెవెల్లో మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో యూ విల్ అండర్స్టాండ్ దట్ మీరు మీ లెవెల్ ఎక్కడి వరకు ఉంది, మీ ప్రిపరేషన్ ఎంత లెవెల్లో ఉన్నది అనేది. చాలా చిన్న టెస్ట్ ఇది, ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో మీకు అప్ టు 100% స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది మీరు నిజంగా మంచి ర్యాంకులు తెచ్చుకున్నారంటే. ఓకే, ఆఫ్లైన్లో ఈ టెస్ట్ ఇంకా 13వ తారీఖు, 27వ తారీఖు ఉంది. ఆన్లైన్లో ఇంకా మనకి ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇవాళ నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి 20వ తారీఖు వరకు ఈ టెస్ట్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ టెస్ట్ గురించి ఫర్దర్ మాట్లాడుకున్నట్లయితే మీకు ఒక గంట సేపు టెస్ట్ అంతే. 15 ఫిజిక్స్ క్వశ్చన్లు, 15 కెమిస్ట్రీ క్వశ్చన్లు, 30 బయాలజీ క్వశ్చన్లు. నీట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. ఒక గంట సేపే 240 మార్క్స్ టోటల్. రాంగ్ అయితే -1, కరెక్ట్ అయితే +4 మార్క్స్. ఓకేనా, సో డెఫినెట్ గా ఈ టెస్ట్ ఇవ్వచ్చు. మీరు ఫర్ సపోజ్ 11th క్లాస్ లో ఉన్నారు అంటే 11th క్లాస్ సిలబస్ అంతా మీకు ఉంటుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో అయితే నేను చెప్పేస్తాను, లివింగ్ వరల్డ్ నుంచి కెమికల్ కోఆర్డినేషన్, ఇంటిగ్రేషన్ వరకు మొత్తం ఉంది. ఫర్ సపోజ్ మీరు 12th క్లాస్ లో ఉన్నారు, మీరు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారు అంటే మీకు సెక్షువల్ రిప్రొడక్షన్, హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి ఇకాలజీ యూనిట్ వరకు మొత్తం ఉన్నది అనమాట. ఓకేనా, సో డెఫినెట్ గా ఈ టెస్ట్ అనేది మీరు ఇవ్వండి అన్న. ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్ గా ఈ టెస్ట్ మీరు ఇచ్చినట్లయితే మీరు యాక్చువల్ గా నేషనల్ లెవెల్లో కంపీట్ చేస్తారు. అది కాకుండా స్కాలర్షిప్స్ ఎలాగో ఉన్నాయి. ఓకే, సో యూ విల్ నో హౌ యు ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్. సో చాలా యూస్ఫుల్ అవుతుంది, డెఫినెట్ గా ఇవ్వండి. ఓకే, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది, వెళ్ళి క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా, పదండి అన్న. గోయింగ్ ఫర్దర్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు మనం హ్యూమన్ నర్వస్ సిస్టమ్ లేదంటే హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద హ్యూమన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పదండి. మీ అందరికీ గుర్తున్నట్లయితే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నావా లేదా? డిడ్ వి ఆల్రెడీ స్టడీ అబౌట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నా? క్లాసిఫికేషన్ లో మనం మాట్లాడుకున్నాం, రైట్? క్లాసిఫికేషన్ లో మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కరెక్ట్? సో అదే మనం కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ బ్రెయిన్. మెయిన్లీ మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మనం మెయిన్ గా బ్రెయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా, బ్రెయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఓకే, పదండి గోయింగ్ ఫర్దర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రండి. సో కొంచెం ఎన్సీఆర్టీ చదువుకొని ముందుకు వెళ్దాం. ఓకేనా, the brain is the central information processing organ of our body and acts as the command and control system. It controls the voluntary movements, okay, balance of the body, functioning of vital involuntary organs such as lungs, heart, kidneys, etc., thermoregulation, hunger and thirst, circadian 24-hour rhythms of our body, activities of several endocrine glands, and human behavior. It is also the site for processing of vision, hearing, speech, మెమరీ, ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ అండ్ థాట్స్. చూస్తున్నారా ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకే పారాగ్రాఫ్ లో వాళ్ళు ఇచ్చేసారు? అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకే పారాగ్రాఫ్ లో ఇచ్చేసారు అనమాట. ఒకే పారాగ్రాఫ్ లో ఇచ్చేసారు వాళ్ళు. చూస్తున్నారా? ఓకేనా, చూడండి.
మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట బ్రెయిన్. మనకి బ్రెయిన్ ఉండడం వల్లనే మన బాడీలో బోల్డ్ అన్ని యాక్షన్స్ ఏవైతే మనకు జరుగుతున్నాయో అవి కోఆర్డినేట్ అవుతున్నాయి. ఓకే, బ్రెయిన్ హ్యాస్ కనెక్షన్స్ విత్ హోల్ ఆఫ్ అవర్ బాడీ. మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ త్రూగా మన బ్రెయిన్ అనేది మొత్తం బాడీ అంతటితోని కనెక్ట్ అవుతుంది, మన బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్. ఓకే, సో మన బాడీలో ఏం జరుగుతున్నా దాన్ని కూర్చొని మానిటర్ ఇంకా రెగ్యులేట్ చేసేది మన బ్రెయిన్. సరిగ్గా జరుగుతున్నదా లేదా, ఎంత జరగాలి, ఎలా జరగాలి అన్నది కూడా మొత్తం డిసైడ్ చేసేది మన బ్రెయిన్. అదే అనడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఓకే, మన బాడీలో వాలంటరీ మూమెంట్స్ అంటే నేను పరిగెడుతున్నానన్నా, నడుస్తున్నానన్నా, నేను మీతో మాట్లాడుతున్నానన్నా, ఈ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానన్నా, ఓకే, దీనికి నా బ్రెయిన్ అనేది వర్క్ అవుతున్నది. ఓకే, రెండవది ఏదైతే నా వైటల్ ఇన్వాలంటరీ ఆర్గన్స్ ఉన్నాయో, హార్ట్, ఓకే, లంగ్స్, కిడ్నీ, లివరు, ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగా ఫంక్షన్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి థర్మోరెగ్యులేషన్. థర్మోరెగ్యులేషన్ అంటే మన బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ ఏదైతే 37°C మనం చూస్తున్నామో అది కూడా మన బ్రెయిన్లోనే డిసైడ్ అవుతుంది. ఇంత టెంపరేచర్ అనేది బాడీలో మెయింటైన్ చేసి ఉంచాలన్నది మన బ్రెయినే చూస్తుంది అనమాట. ఓకే, నంబర్ 1. దాని తర్వాత హంగర్ థర్స్ట్, ఆకలి, దాహం. మన 24 hours సైకిల్ ఏదైతే మన బాడీ ఉందో, మనం పొద్దున్నే లేచి రాత్రి వరకు పడుకుంటున్నాం, ఏదైతే మొత్తం అన్ని మనం చేస్తున్నాం, మనకు ఆకలి వేయడం, ఓకే, మనం దాహం వేయడం, కరెక్ట్గా మనకి బ్రేక్ఫాస్ట్ టైంకి ఆకలి వేస్తుంది, ఓకే, దాని తర్వాత మనకి లంచ్ టైంకి ఆకలి వేస్తుంది, డిన్నర్ టైంలో ఆకలి వేస్తుంది, నిద్ర వస్తున్నది, ఓకే, మెలకు వస్తున్నది. ఇవన్నీ దేని వల్ల? బ్రెయిన్ వల్లనే. ఓకే, ఫర్దర్ వెళ్ళి మనకి వేరే వేరే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ అంతట్లో నేను వాటిని రెగ్యులేట్ చేయడం, దాని తర్వాత హ్యూమన్ బిహేవియర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఫర్దర్ వెళ్తూ మనం ఏదైతే యాక్చువల్గా చూస్తున్నామో, మన విజన్ ఏదైతే ఉందో, ఓకే, మనం ఏదైతే చూస్తున్నామో మన విజన్ ఏదైతే ఉందో, మన చూపు, మనం వినడం, మనం మాట్లాడడం, టేస్ట్, ఓకే, ఫర్దర్ వెళ్ళి మనది ఏదైతే మెమరీ ఉన్నదో, మన ఇంటెలిజెన్స్ ఐక్యూ ఏదైతే ఉందో, అది కాకుండా ఫైనల్గా మన ఇమోషన్స్ ఇంకా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన బ్రెయినే యాక్చువల్గా రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ అప్ టు అస్. మన ఎమోషన్స్ ని, మన థాట్స్ ని, మన అలవాట్ని మనం ఎలా యాక్చువల్గా డెవలప్ చేస్తాం, మన బ్రెయిన్ వాటిని అలా ఇన్కల్కేట్ చేసుకుంటుంది అనమాట. వీ కెన్ ట్రైన్ అవర్ బ్రెయిన్. మనం మన బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన బ్రెయిన్ మనల్ని కంట్రోల్ చేయకూడదు అంటారు. ఎందుకంటే వీ కెన్ యాక్చువల్లీ ట్రైన్ అవర్ బ్రెయిన్. యాక్చువల్లీ మన బ్రెయిన్ మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు అనమాట. అలాగనమాట అంటున్నాను నేను. ఓకేనా, పదండి. నౌ గోయింగ్ ఫర్దర్ ఓకే, మన బ్రెయిన్ లో డిఫరెంట్ ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో మన బ్రెయిన్ ఏదైతే ఉందో యాక్చువల్గాను మన బ్రెయిన్ అనేది ఒక బాక్స్ లో యాక్చువల్గా ప్రొటెక్టెడ్ గా ఉంది. ఆ బాక్స్ ని మనం ఏమంటాం? బ్రెయిన్ బాక్స్ ఆర్ క్రేనియం అంటాం. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ నేను మీకు చెప్పాను. ఏవైతే మనవి స్కల్ బోన్స్ ఉన్నాయో ఆ స్కల్ బోన్స్ అన్ని కలిపి క్రేనియల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనకి స్టెప్ ఆఫ్ ఎయిట్ నేర్చుకున్నాం, గుర్తుందా? స్ఫినాయిడ్, టెంపోరల్ 2 ఉంటాయి, ఓకే, ఎథిమాయిడ్, పెరైటల్ మళ్ళీ 2 ఉంటాయి, ఆసిపిటల్ ఇంకా ఫ్రాంటల్. ఓకే, ఇవన్నీ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన బోన్స్ మన స్కల్ లేదంటే క్రేనియం ఫామ్ చేస్తాయి, విచ్ ఇస్ ద బ్రెయిన్ బాక్స్. దేంట్లో అయితే మన బ్రెయిన్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. ఇప్పుడు అన్నిటికన్నా బయట స్కల్ కన్నా కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు 3 లేయర్స్ వస్తాయి బ్రెయిన్ మీద. దీస్ 3 లేయర్స్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్. అన్నిటికన్నా బయట వచ్చేసి డ్యూరా మ్యాటర్ అనమాట. ఓకే, డ్యూరా మ్యాటర్ అనేది కంపారిటివ్ గా కొంచెం థిన్ గా ఉంటుంది. దీని తర్వాత మనకి ఎరక్నాయిడ్ మ్యాటర్ వస్తుంది. ఓకే, దాని తర్వాత అన్నిటికన్నా లాస్ట్ ఏదైతే ఉందో మనకి పయా మ్యాటర్ వస్తుంది అనమాట. పయా మ్యాటర్ ఇంకా ఎరక్నాయిడ్ మ్యాటర్ కి మధ్యన మనకి సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ అనేది వస్తుంది, ఎక్కడైతే కొంచెం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఇంకా వేరే కొంచెం కుషనింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ షాక్ అబ్జార్బర్ అనమాట. ఒక షాక్ అబ్జార్బర్ లో యాక్ట్ చేస్తుంది. ఏమైనా మన తలకి తగిలిన ట్రామా అయినా కూడా యాక్చువల్గా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ ఏదైతే ఉందో బిట్వీన్ ఎరక్నాయిడ్ అండ్ పయా మ్యాటర్. అన్నిటికన్నా లోపల మన బ్రెయిన్ ఉంటుంది. అన్నిటికన్నా లోపల ఏముంటుంది? మనకి మన బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ అయి ఉంటుంది అనమాట. రైట్, క్లియర్. అదే మాట్లాడుకుంటాం ఇక్కడ. ఓకే, రండి. సో ఇది వచ్చేసి మనకి 3 లేయర్స్ ఏదైతే ఉన్నాయో ఐ థింక్ దట్ ఆ పర్టికులర్ పాయింట్ మనం ఇక్కడ మిస్ అయ్యాము. ఓకే, బట్ నందలెస్ ముందుకు వెళ్ళిపోవచ్చు మనం ఇంకా. ఓకే, రండి. ఇప్పుడు 1 by 1 మనం ఏం చేస్తున్నాము అంటే 1 by 1 మనం డీకోడ్ చేసుకుంటాము. రండి, లెట్ us డీకోడ్. ఓకే, సో బ్రెయిన్ లో మనం ఫస్ట్ 3 భాగాలు ఉంటాయి నాన్న. వీ హ్యావ్ 3 parts ఇన్ ద బ్రెయిన్ అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే. ఓకే, బ్రెయిన్ లో వచ్చేసి మనకి there are 3 parts.
మన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం 3 భాగాల్లో డివైడ్ చేయాలి. ఒకటి ఫోర్ బ్రెయిన్, ఇంకోటి మిడ్ బ్రెయిన్, ఓకే, అండ్ మూడోది హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ మరియు హైండ్ బ్రెయిన్. అయిపోయింది నాన్న, ఇంకొక 40 minutes ఉంటుంది. 1 o'clock కల్లా మన సెషన్ అయిపోతుంది. విల్ బి డన్ బై 1 o'clock. దానిలోపు అయిపోతుంది, డోంట్ వరీ. బ్రెయిన్ ఎక్కువ లేదు, బ్రెయిన్ మనకు ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే, బ్రెయిన్ మనకి ఎక్కువ టైం పట్టదు, మనకు ఆ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఎక్కువ టైం పట్టింది. ఓకే, ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు 3 parts వస్తాయి నాన్న. దీంట్లో మనకు 3 parts వస్తాయి. ఒకటి సెరిబ్రమ్, ఓకే, ఇంకోటి థలామస్, మూడోది హైపోథలామస్. ఓకే, సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్ 3 భాగాల్లో డివైడ్ చేస్తాం ఫోర్ బ్రెయిన్. ఎన్ని భాగాల్లో డివైడ్ చేస్తాం నాన్న? 3 భాగాల్లో డివైడ్ చేస్తాం. మనకి సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్. సెరిబ్రమ్ ఏదైతే ఉందో 2 హెమిస్పియర్స్ కింద డివైడ్ అవుతుంది. లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్, ఇంకా రైట్ హెమిస్పియర్. ఈ సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన ఒక ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. దేని వల్ల అయితే ఇవి రెండు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దీన్నే మనం కార్పస్ క్యాలోజమ్ అంటాం. మోర్ అబౌట్ ఇట్ లేటర్. ఇప్పుడు మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో, మన సెరిబ్రమ్ చూసుకున్నట్లయితే మన సెరిబ్రమ్ హెమిస్పియర్స్, సెరిబ్రమ్ అంతా ఇంత పెద్దగా మనకి ఏదైతే బ్రెయిన్ కనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ సెరిబ్రమ్ ఓన్లీ. ఇప్పుడు ఈ సెరిబ్రమ్ ఏదైతే ఉందో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇలా వచ్చి కవర్ చేస్తుంది అనమాట. మన థలామస్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని వచ్చి ఇలా అన్ని రెండు పక్కల నుంచి ఇలా కవర్ చేస్తుంది అనమాట. ఓకే, థలామస్ కి జస్ట్ కొంచెం కిందన, థలామస్ మనం డైఎన్సెఫలాన్ అని కూడా అంటాము. ఓకే, థలామస్ కి జస్ట్ కొంచెం కిందన మనం వెళ్తే మనకు వస్తుంది హైపోథలామస్. హైపోథలామస్ ఏదైతే ఉందో దానికి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది మనకి యాక్చువల్ గాను లింబిక్ సిస్టమ్ అనేది ఫామ్ చేస్తుంది. అలాంగ్ విత్ అమిగ్డలా ఇంకా హిప్పోకాంపస్ అనే 2 స్ట్రక్చర్స్ తో కలిపి ఇది యాక్చువల్గా ఏం ఫామ్ చేస్తుందంటే ఇవి 3 కలిపి మనకి లింబిక్ సిస్టమ్ అని ఒకటి ఫామ్ చేస్తాయి. ఓకే, అది కాకుండా ఇది బోల్డ్ అని హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. మోర్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్ లేటర్. ఇంకా 1 by 1 వీటిని ఇంకా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్దర్ వెళ్ళి మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో, మిడ్ బ్రెయిన్ లో మళ్ళీ మనకి 2 భాగాలు వస్తాయి. మన మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ మనకి 2 భాగాలు వస్తాయి. ఓకే, ద మిడ్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ద ఫస్ట్ పార్ట్ ఇస్ cerebral aqueduct. ఓకే, ఈ సెరిబ్రల్ యాక్టివిడక్ట్ ఏదైతే ఉన్నదో యాక్చువల్గా ఏదైతే బ్రెయిన్ లోని ఫ్లూయిడ్ ఉన్నదో దాని త్రూగా పాస్ అవుతుంది సెరిబ్రమ్ నుంచి. దాని తర్వాత కార్పోరా క్వాడ్రిజెమినా అనేసి 4 స్ట్రక్చర్స్ ఇలా వస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే, ఈ 4 స్ట్రక్చర్స్ ది ఫంక్షన్ కూడా మనం మాట్లాడుకుంటాము. బట్ ద మిడ్ బ్రెయిన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3 things. లాస్ట్ వచ్చేసి హైండ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ హైండ్ బ్రెయిన్ లో మళ్ళీ మనకి 3 భాగాలు వస్తాయి. ఒకటి పాన్స్, రెండోది సెరిబెల్లం, మూడోది వచ్చేసి మెడులా అబ్లాంగేటా ఏదైతే ఉన్నదో ఫర్దర్ వెళ్ళి స్పైనల్ కార్డ్ లోకి కనెక్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఫొరామెన్ మ్యాగ్నమ్ అనేసి ఒక యాక్చువల్గా ఫొరామెన్ ఉంటుంది, ఒక పైప్ అంటే ఓపెన్ స్పేస్ లా వస్తుంది అనమాట ఇక్కడ మనకి వెనకాతల. ఓకే, ఇలా ఒక స్పేస్ వస్తుంది అనమాట. దీన్నే మనం ఫొరామెన్ మ్యాగ్నమ్ అంటాము. ఫొరామెన్ మ్యాగ్నమ్ పెద్ద స్పేస్ అన్నమాట. ఆ స్పేస్ త్రూగా ఇది ఏం చేస్తుంది, స్పైనల్ కార్డ్ లోకి కనెక్ట్ అవుతుంది, వెళ్ళి స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ అవుతుంది. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్, క్లియర్ గా మాట్లాడుకుంటాము. కానీ మీకు ఒక గ్లాన్స్ ఇచ్చేస్తున్నాను అనమాట బేసిక్ గా ఎలా ఉంటుందో బ్రెయిన్. ఓకేనా?
సరేనా నాన్న? ఇక్కడ వరకు ఓకేనా కాదా? ఎస్ ఆర్ నో సార్ కన్ఫర్మ్ చేయండి. ఇస్ ఇట్ ఓకే టిల్ హియర్? కొంచెం అర్థమైందా లేదా? బ్రెయిన్లో బేసిక్ క్లాసిఫికేషన్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ముందుకు వెళ్దామా? షుడ్ వి గో లిటిల్ బిట్ ఫర్దర్? ఫోర్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేద్దాము. విల్ స్టార్ట్ విత్ ద ఫోర్ బ్రెయిన్ అనమాట. విల్ స్టార్ట్ విత్ ద ఫోర్ బ్రెయిన్. ఓకే, ఫోర్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఫోర్ బ్రెయిన్. ఓకే, పదండి. రైట్, మన ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉందో కేర్ఫుల్గా వినండి నాన్న, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. మన ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఓకే పదండి. ఓకే, మనకి రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ద్వారా ఫామ్ అవుతుందన్న. ఓకే, there are two cerebral hemispheres. ఓకే, ఈ రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లోని ఒకటి లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఇంకొకటి రైట్ సైడ్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్. మన బాడీలో ఏదైతే వాలంటరీ మూవ్మెంట్స్ నడుస్తున్నదో, మన బాడీలో ఉన్న వాలంటరీ మూవ్మెంట్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి యాక్చువల్గా మన సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లో ఉన్న ఏవైతే నర్వ్స్ ఉన్నాయో చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఉందో, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో, మన రైట్ పార్ట్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఇట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హెమిస్ఫియర్, నా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. నా రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నది ఇట్ సైడ్, ఇక్కడ ఉన్నది ఇట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ని యాక్చువల్ గా. సో ఫర్ సపోజ్ మీరు చాలా మంది పారాలిసిస్ పేషెంట్స్ ని చూస్తుంటారు, వాళ్ళకి ఏ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందో దానికి ఆపోజిట్ సైడ్ మూమెంట్స్ ఎఫెక్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ మీకు యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఈ పార్ట్ లో ఫర్ సపోజ్ వాళ్ళకి ప్రాబ్లం అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఈ పార్ట్ లో బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ పనిచేయడం మానేసిందంటే ఇట్ సైడ్ మొత్తం పారాలిసిస్ అవుతుంది, ఇట్ సైడ్ అయిందంటే ఇట్ సైడ్ మొత్తం పారాలిసిస్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకేనా? డన్, క్లియర్? ఓకే, ఇది అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి మనకి రైట్ ఇంకా లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మీద ఒక ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ వస్తాయి. వీటి రెండింటిని కలెక్ట్ చేస్తూ ఒక ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ వస్తాయి. ఈ ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ని కనెక్ట్ చేస్తాయి అనమాట. దాన్ని మనం కార్పస్ క్యాలోజం అంటాం. కార్పస్ క్యాలోజం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెరిబ్రమ్. నేను ఫస్ట్ సెరిబ్రమ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇది వచ్చేసి కార్పస్ క్యాలోజం. ఓకే, సో ఐ వాంట్ టు షో యూ దట్ డయాగ్రామ్. ఆగండి. ఓకే, ఇది వచ్చేసి చూడండి, ఇవి రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్, దీని మధ్యన ఏదైతే ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్ మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి దిస్ ఇస్ కార్పస్ క్యాలోజం. ఈ పర్టికులర్ భాగం ఏదైతే ఉంది ఈ భాగాన్ని మనం కార్పస్ క్యాలోజం అంటాం. ఇది ఒక సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఇది ఒక సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనమాట. మధ్యలో వచ్చేసి కార్పస్ క్యాలోజం. ఓకేనా? అర్థమైందా? సరేనా? పదండి. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఇది వచ్చేసి మనది థలామస్ రీజన్. ఇది వచ్చేసి థలామస్, దాని కిందన హైపోథలామస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ మీరు ఇక్కడ చూసుకుంటే. సో దిస్ ఇస్ ద హైపోథలామస్, ఇది వచ్చేసి మనకి హైపోథలామస్, ఇది వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడే మన పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, సెలా టర్సికాలో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడే మన పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. మన ఎనీవేస్ అది మనం యాక్చువల్గా చదువుకుంటాం, మనం ఇప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్లో చదువుకుంటాం అది. రండి, గోయింగ్ ఫర్దర్, ఇది మనం వచ్చేసి బ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే, ఇది వచ్చేసి కార్పస్ క్యాలోజం. కార్పస్ క్యాలోజం కి జస్ట్ కింద పక్క మనకి థలామస్ అనే రీజన్ వస్తున్నది. యాక్చువల్ గా మనం ఏవైతే సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఉన్నాయో ఆ థలామస్ చుట్టూ ఇలాగా కవర్ చేస్తాయి అనమాట. థలామస్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రెండు పక్కల నుంచి వచ్చి ఇలా కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఆ థలామస్ కి జస్ట్ కింద మనకి ఏముంటుంది, హైపోథలామస్ అనేది ఉంటుంది. ఈ మూడు కలిపే మనకి ఫోర్ బ్రెయిన్ ఫామ్ అవుతుంది అనమాట. మన హైపోథలామస్ ఇంకా థలామస్ కి వెనకాతల పక్క నుంచి మనకు ఒక ఆక్విడక్ట్ వస్తుంది. దీన్ని మనం సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాం. ఏమంటాం దీన్ని మనం? సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాం అనమాట. ఇలా చూడండి, ఇలా ఒక చిన్న పైప్ లాంటిది వస్తున్నదా, ఇదే సెరిబ్రల్ ఆక్విడక్ట్. దానికి వెనకాతల పక్క మనకు నేను చెప్పినట్టు కార్పోరా క్వాడ్రిజెమినా అనేసి ఉంటుంది అనమాట. ఓకే, కార్పోరా క్వాడ్రిజెమినా దీనికి వెనకాతల పక్క ఉంటుంది. పదండి. ఓకేనా? డన్ అయిందా? మీకు ఈ మీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, ఒకసారి మీకు ఎగ్జామ్ అయిపోతుంది కదా పూర్తిగాను. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోపు మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఓకే, అది అనమాట. పదండి,
గోయింగ్ బ్యాక్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం తిరిగి వెళ్ళినట్లయితే ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గాను సెరిబ్రమ్ గురించి. ఇప్పుడు సెరిబ్రమ్లోని మనకి యాక్చువల్ గాను సెరిబ్రమ్ బయట పక్క మనం చూస్తే సెరిబ్రమ్ ని యాక్చువల్ గా స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని నేను కొంచెం ఎల్లార్జ్ చేశాను అనుకోండి. సో ఎల్లార్జ్ చేస్తే నాకు యాక్చువల్ గా బయట ఒక ఇలా వేసుకుంటున్నామంటే నాకు బయట పక్క యాక్చువల్ గాను సెరిబ్రమ్ కి బయట పక్క మనకి ఫోల్డ్స్ లా కనిపిస్తాయి, అవునా కాదా? ఏదైతే సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఉన్నాయో we will see number of folds. It is thrown into prominent folds అనేసి మీరు బుక్ లో చదువుకుంటారు. ఈ నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఎందుకు వస్తున్నాయి? ఓకే, ఈ నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ మనకి ఎందుకు వస్తున్నాయి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఏదైతే మనం బయట చూస్తున్నామో? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద సెల్ బాడీస్ ఆఫ్ న్యూరాన్స్. ఫర్ సపోజ్ ఏవైతే న్యూరాన్స్ మనం యాక్చువల్ గా బ్రెయిన్ లో చూస్తామో ఆ న్యూరాన్స్ ఏవైతే సెల్ బాడీస్ ఉన్నాయో ఆ బయట పక్క ఉంటాయి. ఆ న్యూరాన్స్ ది యాక్సాన్స్ ఏవైతే ఉన్నాయో లోపల పక్క ఉంటాయి. ఓకే, సో బయట ఏరియాలోని సెల్ బాడీస్ ఉండడం వల్ల సెల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గాను డెన్స్ గా ఉంటాయి అనమాట. దాంట్లో న్యూక్లియస్ ఇంకా సైటోప్లాజం డెన్స్ గా ఉంటుంది. సో దాంట్లో న్యూక్లియస్, సైటోప్లాజం, నిజల్ బాడీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెల్ బాడీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక న్యూరాన్ స్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు కదా. ఓకే, ఇది న్యూరాన్ వచ్చేస్తే ఇలా అయితే డెండ్రైట్స్ ఇలా ఉండి ఇలా యాక్సాన్ ఉంటుంది, యాక్సాన్ టర్మినల్ ఉంటుంది అనమాట కదా. సో మనకి సెల్ బాడీ, ఇది వచ్చేసి సెల్ బాడీ. ఓకే, ఇంక ఇది వచ్చేసి యాక్సాన్. సో మనకి ఇలాగ ఈ సెల్ బాడీ పార్ట్ అంతా బయట పక్క ఉంటుంది, యాక్సాన్ పార్ట్ అంతా లోపల పక్క ఉంటుంది. సో సెల్ బాడీలోని మనకి నిజల్స్, గ్రాన్యూల్స్ అవన్నీ ఉంటాయి, డెన్స్ గా సైటోప్లాజం, న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి ఇట్ అపియర్స్ గ్రే ఇన్ కలర్. ఏవైతే ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ మీరు చూస్తారో బయట, ఏవైతే మనం ఈ పర్టికులర్ స్ట్రక్చర్ చూస్తున్నామో బ్రెయిన్ బయట, ఇది యాక్చువల్ గా మనకి గ్రే కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఇదంతా ఏదైతే ఉందో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఆన్ ద బ్రెయిన్. ఈ నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద సెల్ బాడీస్ ఆఫ్ ద న్యూరాన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సెరిబ్రమ్ లో ఏదైతే సెల్ బాడీస్ ఉన్నాయో న్యూరాన్స్ వి ఆ బయట పక్క వచ్చి ప్రొజెక్ట్ అయి ఉండడం వల్ల అక్కడ కంటిన్యూస్ గా డెన్స్ గా బోల్డ్ అంతా కలర్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల అయితే గ్రే కలర్ వస్తుంది. అందుకే దీన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం. ఏమంటాం అన్న దాన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం. ఇట్ లుక్స్ గ్రే ఇన్ కలర్, అందుకే గ్రే మ్యాటర్. ఓకే, లోపల పక్క మనకి యాక్సాన్స్ ఉంటాయి. ఆ యాక్సాన్స్ ఏవైతే ఉన్నాయో లోపల పక్క మనకి యాక్సాన్స్ ఉంటాయి. ఓకే, యాక్సాన్స్ ఉంటాయి, అవే న్యూరాన్స్. యాక్సాన్స్ లో మనకి ఏముంటాయని చదువుకున్నాను అన్న? మైలిన్ షీత్ ఉంటుంది, అవునా కాదా? మైలిన్ షీత్ ఉంటుంది. మనకి క్రేనియల్ ఇంకా స్పైనల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో, క్రేనియల్ ఇంకా స్పైనల్ నర్వ్స్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉన్న నర్వ్స్ కి మైలిన్ షీత్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మైలిన్ షీత్ ఏదైతే ఉందో వైట్ కలర్ అపియరెన్స్ అనేది లోపల క్రియేట్ చేస్తుంది. అందుకే లోపల ఉన్న ఏరియాని మనం వైట్ మ్యాటర్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్ వైట్ మ్యాటర్. సో గ్రే మ్యాటర్ ఇంకా వైట్ మ్యాటర్ అంటాం. అర్థమైందా? గ్రే మ్యాటర్ ఇంకా వైట్ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్పండి అన్న. గ్రే మ్యాటర్ ఇంకా వైట్ మ్యాటర్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే, ఒకసారి మనం ఫర్దర్ మనం వెళ్దాం రండి. లెట్ us go a little bit further. ఓకే, ఫర్దర్ వెళ్ళి మనకి ఏదైతే ఈ గ్రే మ్యాటర్ చూస్తున్నామో, ఓకే, ఇది వచ్చేసి నథింగ్ బట్ సెరిబ్రల్ కార్టెక్స్. ఇది మన సెరిబ్రల్ కార్టెక్స్ గురించి మాట్లాడుకున్నాం. బయట ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాని మనం సెరిబ్రల్ కార్టెక్స్ అంటున్నాం సెరిబ్రమ్ లో. ఇప్పుడు ఈ సెరిబ్రల్ కార్టెక్స్ ఏదైతే ఉందో సెరిబ్రల్ కార్టెక్స్ లోని ఓకే మనం గ్రే మ్యాటర్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? ఏదైతే గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ వస్తాయి. There are 3 types of neurons which we will see in gray matter. One is the sensory neurons. And another is the motor neurons.
మన సెన్సరీ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఏం చేస్తున్నాయి, ఓకే, సెన్స్ ఆర్గన్స్ నుంచి ఏదైతే మనవి సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి యాక్చువల్ గాను న్యూరాన్స్ ని రిసీవ్ చేసుకుంటాయి అనమాట. దే ఆర్ రిసీవింగ్ ద న్యూరాన్స్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్ సచ్ ఎస్ లెట్ us సే మనకి నోజు, ఓకే, టంగు, ఓకే, ఇయరు, ఐ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్కిన్, ఓకే, మనం ఏవైతే 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయో ఆ సెన్స్ ఆర్గన్స్ నుంచి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఓకే, సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి. ఈ సిగ్నల్స్ ఏవైతే వస్తున్నాయో ఓకే రిసీవ్ చేసుకుంటున్నాయి. సారీ, రివర్స్ లో రాశాను. ఓకే, సెన్స్ ఆర్గన్స్ నుంచి ఏదైతే సిగ్నల్స్ వస్తున్నాయో వాటిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రిసీవ్ చేసి వాటిని ప్రాసెస్ చేసి మనకు చెప్తుంది అనమాట. మనం ఎలాంటి టైప్ ఆఫ్ స్మెల్, ఎలాంటి టైప్ ఆఫ్ సౌండ్ అన్నది మనం యాక్చువల్గా తెలుసుకుంటాం అనమాట. ఓకే, ఇంకో పక్క నుంచి మనకి మోటార్ న్యూరాన్స్ ఉన్నాయి. మన మోటార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా మన మజిల్స్ కనెక్ట్ అవుతాయి. మన మజిల్స్ కనెక్ట్ అయ్యి మనకు మూవ్మెంట్ అని తీసుకొని వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు సెన్సరీ ఇంకా మోటార్ న్యూరాన్స్ కాకుండా దేర్ ఆర్ సమ్ రీజియన్స్ ఇన్ ద సెరిబ్రల్ కార్టెక్స్, దేన్నైతే మనం అసోసియేషన్ ఏరియాస్ అంటాం. అసోసియేషన్ ఏరియాస్ అనేసి అంటాం. అసోసియేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఓకే, అవి వచ్చేసి దే ఆర్ నీదర్ సెన్సరీ నార్ మోటార్. అవి ఈదర్ సెన్సరీ కూడా కాదు, మోటార్ కూడా కాదు. సో దే ఆర్ నీదర్ సెన్సరీ నార్ మోటార్. నీదర్ సెన్సరీ నార్ మోటార్. సెన్సరీ కూడా కాదు, మోటార్ కూడా కాదు. వాటిని మనం ఇంటర్ సెన్సరీ అని కూడా అంటాం. ఓకే, వాటిని మనం ఇంటర్ న్యూరాన్స్ అని కూడా అంటాం అనమాట. సో ఈ కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో చేస్తాయి. మెమరీ, ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్, కమ్యూనికేషన్. అంటే ఫర్ సపోజ్ లెట్ us సే నేను ఒక ఫుడ్ ని నాకు స్మెల్ ఇంకా టేస్ట్ రెండు బ్యాడ్ గా ఉన్నాయని నాకు ఎలా తెలుస్తుంది? ఫర్ సపోజ్ నేను ఒక ఫుడ్ స్మెల్ బాగాలేదు, దాని టేస్ట్ కూడా బాగాలేదు, దాని రెండింటిని కలిపి నాకు గ్యారంటీగా తెలిసిపోతుంది ఆ ఫుడ్ పాడైంది అనేసి. అవునా కాదా? అలాగా. ఓకే, మనం ఏదైతే వింటున్నామో ఆ పాటను చూస్తున్నాం అనమాట. ఒక పాట చూస్తున్నాం, లెట్ us సే మనం ఓకే మహేష్ బాబుతో పాట చూస్తున్నాం, కుర్చీని మడత పెట్టి అని పాట చూస్తున్నాం. దాంట్లో మహేష్ బాబు డాన్స్ చేస్తున్నాడు, అది కాకుండా మనం పాటను వింటున్నాం. సో మన పాటను ఎప్పుడు విన్నా కూడా మీరు ఆలోచించుకోండి, మహేష్ బాబు వేసిన డాన్స్ గుర్తొస్తుందేమో. లేదంటే ఎన్టీఆర్ ఏమైనా పాట వింటున్నాం అంటే ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు గుర్తొస్తాయి, అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు గుర్తొస్తాయి. అల్లు అర్జున్ పాట మనం విన్నాం అంటే సిటీ మార్ అని వింటాం కదా, అప్పుడు మనకి ఏంటి ఏదైతే అల్లు అర్జున్ స్టెప్పులు వేసాడో మనకు గుర్తొస్తాయి అనమాట. మ్యూజిక్ మనకు గుర్తొస్తుంది. ఆ మ్యూజిక్ కు ఆ పాటను మనం కరెక్ట్ గా కోరిలేట్ చేసుకోబోతున్నాం. అలా ఎందుకు చేసుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ ద ఇంటర్ న్యూరాన్స్ ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్ క్రియేట్ చేస్తాయి. దే క్రియేట్ ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్. ఓకే, రెండు సెన్స్ ఆర్గన్స్ నుంచి వచ్చినా లేదంటే ఓకే 3 సెన్స్ ఆర్గన్స్ నుంచి వచ్చినా ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో వాటిని క్రియేట్ చేస్తాయి అనమాట. ఓకే, సరేనా? అది అన్నమాట. రెండోది కమ్యూనికేషన్. వేరే ఏవైతే న్యూరాన్స్ వేరే చోట్ల నుంచి వస్తున్నాయో వాటి మధ్యన కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తాయి. ఇంకా మెమరీలో కూడా చాలా అంతవరకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? ఓకేనా? అది అన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు గ్రే మ్యాటర్. ఇప్పుడు మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా మనకి నేను చెప్పాను ద సెరిబ్రమ్ ర్యాప్స్ అరౌండ్ థలామస్ అని చెప్పాను. మన థలామస్ ఏదైతే ఉందో సెరిబ్రమ్ చుట్టూ ర్యాప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఓకే, మన థలామస్ రీజన్ ఏదైతే ఉందో థలామస్ రీజన్ కి రెండు పక్కల మనకి సెరిబ్రమ్ వచ్చేసి ర్యాప్ చేస్తుంది అనమాట. రెండు సెరిబ్రల్, లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ థలామస్ చుట్టూ వచ్చి ర్యాప్ అవుతాయి. థలామస్ కి జస్ట్ కిందన మనకి యాక్చువల్ గా హైపోథలామస్ ఉంటుంది. ఎందుకంటే థలామస్ కి కిందన ఉంది కదా, అందుకే హైపోథలామస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థలామస్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ థలామస్. మన థలామస్ ఏదైతే ఉందో యాక్చువల్ గా మనం ఏమనుకున్నాం, మనకి సెన్సరీ ఇంకా మోటార్ న్యూరాన్స్ ఉన్నాయని అనుకున్నామా లేదా? ఓకే, మనకి సెన్సరీ మరియు మోటార్ న్యూరాన్స్ ఉన్నాయని మనం అనుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ సెన్సరీ ఇంకా మోటార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన కోఆర్డినేషన్ సెంటర్ లా మారుతుంది అనమాట. సో థలామస్ యాక్ట్స్ యాజ్ అ
coordination center for sensory and motor neurons. సెన్సరీ మరియు మోటార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన కోఆర్డినేషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీకు అడుగుతారు క్వశ్చన్ విచ్ యాక్ట్స్ యాజ్ అ కోఆర్డినేటింగ్ సెంటర్ బిట్వీన్ సెన్సరీ అండ్ మోటార్ న్యూరాన్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు థలామస్ అని గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, హైపోథలామస్ గురించి మాట్లాడుకుందాం. మన హైపోథలామస్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. 1 minute, లెట్ us use a different color. మన హైపోథలామస్ ఏదైతే ఉందో ఇది జస్ట్ థలామస్ కి కింద ఉంటుంది ఒక చిన్న స్ట్రక్చర్. ఓకే, అండ్ ఇట్ యాక్చువల్లీ ఈజ్ అ సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. ఇప్పుడు హైపోథలామస్ లో కూడా మనకి న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఏదైతే ఉన్నాయో దేస్ ఆర్ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్. ఏదైతే హైపోథలామస్ లో ఉన్న న్యూరాన్స్ ఉన్నాయో ఆ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే వినండి నాన్న, న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్, నార్మల్ న్యూరాన్స్ లా కాదు. ఈ న్యూరాన్స్ ని మనం న్యూరో సెక్రెటరీ సెల్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ న్యూరో సెక్రెటరీ సెల్స్. ఈ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ సెక్రీట్ హార్మోన్స్. ఏ హార్మోన్స్? పెప్టైడ్ హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాయి. ఓకే, ఇవి హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాయి. ఓకే, ఈ హార్మోన్స్ మనం హైపోథలామిక్ హార్మోన్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇది యాజ్ అ సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇది ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా దాంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, మనకి ఇది యాక్చువల్ గా వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా పిట్యూటరీ గ్లాండ్ తోటి మానిటర్ చేపిస్తుంది బాడీ అంతటిని. సో పిట్యూటరీ గ్లాండ్ మనం అందుకే మాస్టర్ గ్లాండ్ అంటాం. దాని మీద మనకి హైపోథలామస్ వస్తుంది. ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి. మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్ కి ఇది 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అని పంపిస్తుంది. ఓకే, ఒకటి రిలీజింగ్ హార్మోన్స్ RH అంటాం. ఇంకోటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్. సో రిలీజింగ్ హార్మోన్స్ మరియు ఇన్హిబిటింగ్ హార్మోన్స్. ఏదైనా పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ చేయించాలి హార్మోన్, సో రిలీజింగ్ హార్మోన్ ని పంపిస్తుంది. ఏదైనా పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్న హార్మోన్ ని పంపించడం ఆపాలి, దాన్ని రిలీజ్ చేయడం ఆపాలి. సో అప్పుడు ఇన్హిబిటింగ్ హార్మోన్స్ ని పంపిస్తుంది. ఓకే, మనం చదువుకుంటాం దాని గురించి, ఎండోక్రైన్ సిస్టమ్ మనం చదువుకోబోతున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు వచ్చేసేయండి. ఓకే, నేను వాల్యూమ్ ఫుల్ పెట్టాను నాన్న. ఓకే, నా వాల్యూమ్ ఇక్కడ ఫుల్ ఉన్నది, నిజం చెప్తున్నాను, జోక్ చేయట్లా. నేను ఫుల్ పెట్టా వాల్యూమ్ ఇక్కడ. ఓకే, దాని తర్వాత కూడా రావట్లేదు అంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఓకే, కావాలంటే ఒక్క నిమిషం ఆగండి, ఇంకొకసారి బ్యాటరీ మార్చేసి చూస్తాను మైక్ది. ఓకే, ఏమైనా చేంజ్ వచ్చిందేమో నాకు చెప్పండి. ఓకేనా? ఇఫ్ దేర్ ఎనీ చేంజ్ ప్లీజ్ డూ లెట్ మీ నో. వన్ మినిట్ ఆగండి. ఇప్పుడు ఎలా ఉంది? వినిపిస్తున్నదా? ఇప్పుడు ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. నాన్న, అందరికి వినిపిస్తున్నదో లేదో ప్లీజ్ కన్ఫర్మ్ వి మన్స్. ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. వినిపిస్తున్నదా అందరికి? వాయిస్ వస్తున్నదా? ఎనీ చేంజ్ ఇన్ ద వాయిస్? ఇంకొంచెం క్లారిటీ వచ్చిందా లేదా?
ఇంకొంచెం క్లారిటీ వచ్చిందా లేదా వాయిస్లో? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎస్, కొంచెం బెటరా? గట్టిగా వస్తున్నదా వాయిస్? ఇప్పుడు వాయిస్ క్లియర్గా వస్తున్నదా పోనీ? ఓకేనా? ఇంకా దీనికన్నా నేను రేస్ చేయడం కుదరదు. రండి, ఓకేనా? రండి. ఇప్పుడు హైపోథలామస్ ది మెయిన్ ఫంక్షన్ ఏంటో మీకు అడుగుతారు, ఏమిటదని చెప్తాను. ఓకే, హైపోథలామస్ ది మెయిన్ ఫంక్షన్స్ ఏవైతే మిమ్మల్ని అడుగుతారో దట్ ఈస్ వాట్. హైపోథలామస్ తో సంబంధించిన మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే అన్నిటికన్నా ఫస్ట్ థర్మోరెగ్యులేషన్. థర్మోరెగ్యులేషన్ అంటే ఏంటి? బాడీ టెంపరేచర్ అన్నమాట. మన బాడీ టెంపరేచర్ అనేది మన హైపోథలామస్ ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ సార్లు అడిగారు. సో బాడీ టెంపరేచర్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? హైపోథలామస్ అని గుర్తుపెట్టుకుంటారు. మన బాడీ టెంపరేచర్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటారు, దాన్ని మనం హైపోథలామస్ అని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు కూడా లో సౌండ్ వస్తున్నదా? లో సౌండా? వాల్యూమ్ లేదు? అయ్యో అవునా? ఇప్పుడు కూడా సౌండ్ రావట్లేదు అంటున్నారు. ఇంకా నేను దీనికన్నా ఇంకేం చేయగలను? గట్టిగా బ్యాటరీ కొత్తది కూడా వేస్తాను నేను. ఇప్పుడు కూడా వాల్యూమ్ రావట్లేదా? 1 minute 1 minute. ఇప్పుడు కూడా రావట్లేదా? ఇక రావాలి నాన్న. ఇంక దీనికన్నా నేను ఇంకేం చేయగలను? దీనికన్నా ఇంకా మనం ఏం చేయగలం? ఒక్క నిమిషం, అదే బ్యాటరీ పెట్టి చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. ఇంకేం చేయలేం దీనికన్నా, నేను పొందాకైతే మరి. ఓకే, దీనికన్నా మనం ఏమి చేయలేము. ఇంకెంత వాయిస్ వస్తున్నదో ఈసారికి మేనేజ్ చేసేద్దాం ఇవాళ క్లాస్కి. ఇంకొక బ్యాటరీ తీసుకోవాలనుకుంటాను, మైక్లో బ్యాటరీ అయిపోయినట్టుంది. ఓకే ఓకే, బ్యాటరీ అయినట్టుంది, మనం మార్చుకుందాం అండి తర్వాత. ఇప్పుడు వదిలేద్దాం, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మన క్లాస్ రండి. ఓకే, సో మనకి బాడీ టెంపరేచర్ సంబంధించి ఒకటి అడుగుతారు. రెండోది హంగర్ అండ్ థర్స్ట్, ఆకలి మరియు దాహం. హంగర్ అండ్ థర్స్ట్ ఎందుకంటే ఇది మన ఎండోక్రైన్ సిస్టమ్ అంతటిని మేనేజ్ చేస్తున్నారు కదా. మన ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతే అంతా ఉందో దాన్ని మేనేజ్ చేస్తున్నారు కదా. సో మేనేజ్ చేయడం వలన ఇది మన బాడీ టెంపరేచరు, ఆకలి ఇంకా దాహం, వీటి మూడింటిని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, మీకు అడుగుతారు 10 సార్లు కాదు 100 సార్లు అడిగారు. సో అందుకే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం సెరిబ్రమ్ ది లోపల పక్క వెళ్దాం కొంచెం. లెట్ us గో ఇన్సైడ్ ద సెరిబ్రమ్. ఏదైతే సెరిబ్రమ్ ఉన్నదో మనది, ఏదైతే సెరిబ్రమ్ ఉన్నదో దానికి లోపల పక్క మనం కొంచెం వెళ్ళినట్లయితే, ఇన్నర్ సైడ్ లో మనం కొంచెం వెళ్ళినట్లయితే, ఇఫ్ యూ గో లిటిల్ బిట్ ఇన్సైడ్ సెరిబ్రమ్ కొంచెం లోపల పక్క మనం వెళ్ళినట్లయితే వాట్ వి విల్ సీ నాన్న? సెరిబ్రమ్ లోపల పక్క మనం ఏం చూస్తాము? when we go inside the cerebrum, ఓకే, మనకి లోపల పక్క ఓకే రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి, నోన్ యాజ్ ఎమిగ్డలా, ఎమిగ్డలా ఇంకా హిప్పోకాంపస్. ఎమిగ్డలా మరియు హిప్పోకాంపస్ అని రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఎమిగ్డలా ఇంకా హిప్పోకాంపస్ ఏవైతే ఉన్నాయో ఓకే, హైపోథలామస్ తో కలిపి, హైపోథలామస్ తో కలిపి, హైపోథలామస్ తో కలిపి ఓకే ఇవేం ఫామ్ చేస్తాయి? లింబిక్ సిస్టమ్ లేదంటే లింబిక్ లోబ్ అని ఫామ్ చేస్తాయి. వాట్ దే విల్ ఫామ్? దే విల్ ఫామ్ ద లింబిక్ సిస్టమ్, లేదు అంటే ఇంకోటి ఏంటంటాం దీన్ని? లింబిక్ లోబ్ అని కూడా అంటాం. లింబిక్ లోబ్, లింబిక్ లోబ్ అంటాం. లింబిక్ సిస్టమ్ లేదంటే లింబిక్ లోబ్ అంటాం. ఈ లింబిక్ లోబ్ లేదంటే లింబిక్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది మూడు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. మూడు మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని మేనేజ్ చేస్తుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనది ఓకే, అది వచ్చేసి సెక్షువల్ బిహేవియర్.
ఈ లింబిక్ సిస్టమ్. రెండోది వచ్చేసి మన ఈ మోటివేషన్ అన్నమాట. మనం ఎంతవరకు మోటివేటెడ్గా ఉంటున్నామో యాక్చువల్గా ఈ లింబిక్ సిస్టమ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, లాస్ట్ వచ్చేసి మనది ఏదైతే ఇమోషన్స్ ఇంకా థాట్స్ ఉన్నాయి, మన ఇమోషన్స్ మరియు థాట్స్ ఇప్పుడు మన ఇమోషన్స్ లో వేరే వేరే ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకటి ఎక్సైట్మెంటు, ప్లెజరు, రేజు, ఫియరు, ఇవన్నీను. ఓకే, సో మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ బ్రహ్మానందం ఏంటి దూకుల్లో బాగా చేస్తాడు కదా యాక్టింగ్, మనకి వేరే వేరే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, చెప్తాడు కదా మహేష్ బాబు బ్రహ్మానందానికి ఏం చెప్తాడు, చంపదబ్బరికి మీరు ఇచ్చిన రియాక్షన్కి నాగార్జున గారు చాలా ఇంప్రెస్ అయ్యారు అని చెప్తాడు, గుర్తుందా మీకు? ఓకే ఓకే, అది అన్నమాట. సో అప్పుడు బ్రహ్మానందం వేరే వేరే ఎక్స్ప్రెషన్లు ఇస్తాను, ఒకటి కోపంగా ఏంటది కోపంగా ఇలా చూసి, దాని తర్వాత లేదంటే పట్టలేని ఆనందం అయితే దాని తర్వాత ఎక్సైట్మెంట్ అంటే ఏ అని గెంతుతాడు. సో మీకు అందరికి గుర్తున్నదే లేదు. సో ఇవన్నీ ఏవైతే మనకి ఎక్స్ప్రెషన్స్ లేదంటే ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్ని మనకి ఇక్కడి నుంచి యాక్చువల్గా రెగ్యులేట్ చేయబడతాయి అన్నమాట. ఓకే, ఎక్సైట్మెంట్, కోపము, లేదంటే రేజు, భయం, అన్ని ఎక్స్ప్రెషన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏంటది పద్మశ్రీ, నేను ఓకే పద్మశ్రీ అనేసి అంటాడు, మీకు గుర్తుందా? అది అన్నమాట. ఓకే, మీ అందరికీ గుర్తున్నట్లయితే అది అన్నమాట. సో ఇది బేసిక్గా డన్. ఓకేనా? సో అవన్నీ ఇక్కడ మేనేజ్ అవుతుంది. రైట్, అయింది నాన్న. దీంతో మనది యాక్చువల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్ గురించి చదువుకుంటాం, అంతే అయిపోయింది నాన్న. మనం ఇంకా మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్ గురించి చదువుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, పదండి, లెట్ us టాక్ అబౌట్ మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్. ఓకే రండి, నేను మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్ డైరెక్ట్గా మీకు ఇదే చూపించేస్తాను, ఎన్సీఆర్టీఏ చూపిద్దాం అనుకుంటున్నాను. రండి. ఓకే, సో మన మిడ్ బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద థలామస్ అండ్ హైపోథలామస్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ అండ్ pons of hind brain. A canal called cerebral aqueduct passes through the midbrain. The dorsal portion of the midbrain consists mainly of 4 round swellings or lobes called as corpora quadrigemina. సో మనం ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చి థలామస్, దాని కింద హైపోథలామస్ ఉందా, ఇది థలామస్, ఇది హైపోథలామస్, రైట్? సో ఈ థలామస్ హైపోథలామస్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట మిడ్ బ్రెయిన్ ఉండి, దాని నుంచి ఒక డక్ట్ అనేది పాస్ అవుతుంది, సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాం అనమాట. సో ఇది వచ్చేసి పాన్స్. సో పాన్స్ కి ఇంకా మనకి ఇక్కడ మనకి ఏదైతే హైపోథలామస్ థలామస్ ఉన్నాయో ఆ రీజన్స్ మధ్యన ఈ జాగా ఉంటుంది, ఆ జాగా వచ్చేసి మనకి మిడ్ బ్రెయిన్ అనమాట. సో మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఈ సెరిబ్రల్ యాక్విడక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యాక్చువల్గా ఫ్లో అవుతున్నది, నెంబర్ 1. అండ్ నెంబర్ 2 మాట్లాడుకున్నట్లయితే మనకి మిడ్ బ్రెయిన్ దేంట్లో హెల్ప్ చేస్తున్నది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, మిడ్ బ్రెయిన్ అనేది దేంట్లో హెల్ప్ చేస్తున్నది అన్నది ఇంపార్టెంట్. 1 minute. ఓకే, సో మిడ్ బ్రెయిన్ ది ఫంక్షన్ చూసుకున్నట్లయితే మిడ్ బ్రెయిన్ వచ్చేసి 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి మిడ్ బ్రెయిన్. అన్నిటికన్నా ఫస్ట్ విజన్ అండ్ హియరింగ్, రెండోది వచ్చేసి మోటార్ మూవ్మెంట్, ఓకే, మూడోది వచ్చేసి స్లీప్ వేక్ సైకిల్. ఓకే, మిడ్ బ్రెయిన్ అనేది మనకి తీసుకెళ్లి హైండ్ బ్రెయిన్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, రేపు లేదంటే నాన్న మనం యాక్చువల్గా సాటర్డే రోజు కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, 1 shot లో చేసుకుంటాం అనమాట. ఓకేనా, పదండి గోయింగ్ ఫర్దర్ హైండ్ బ్రెయిన్కి వెళ్ళిపోదాం. ద హైండ్ బ్రెయిన్ కంప్రైజెస్ ఆఫ్ పాన్స్, సెరిబెల్లమ్ అండ్ మెడ్యులా. ఆల్సో దాన్ని మెడ్యులా అబ్లాంగేటా అని కూడా అంటాం. పాన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫైబర్ ట్రాక్ట్స్ దట్ ఇంటర్కనెక్ట్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది బ్రెయిన్. ఇది మిమ్మల్ని అడుగుతారు నాన్న, చాలా ఇంపార్టెంట్. ఓకే, పాన్స్ గురించి అడుగుతారు. ఏంటంటే ఇందులో మనకి నర్వ్ ఫైబర్ ట్రాక్ట్స్ ఉంటాయి ఏవైతే వేరే వేరే రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తుందో. సో పాన్స్ గురించి ఇది డెఫినెట్ గా అడుగుతారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి హైండ్ బ్రెయిన్ లో 3 parts ఉన్నాయి, సెరిబెల్లమ్, పాన్స్, మెడ్యులా అబ్లాంగేటా. ఓకే, వీటి 3 ఫంక్షన్స్ తో సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, సో అది మనం రాయించుకుందాం రండి, బెటర్ లెట్ us రైట్ ఇట్ డౌన్ రండి. ఓకే, సో హైండ్ బ్రెయిన్ వచ్చేసి
మూడు భాగాలు ఉన్నాయి. ఓకే, మనకి ఒకటి అన్నిటికన్నా ఫస్ట్ పాన్స్, దీన్ని మనం పాన్స్ బరోలి అని కూడా అంటాము. రెండోది సెరిబెల్లము, మూడోది వచ్చేసి మెడ్యులా అబ్లాంగేటా. మనకి పాన్స్ ఏదైతే ఉందో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైబర్ ట్రాక్ట్స్. దీంట్లో ఫైబర్ ట్రాక్ట్స్ ఉంటాయి. నర్వ్ ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా దే కనెక్ట్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్. మనకి ఇంకో పక్క నుంచి సెరిబెల్లం వస్తుంది. సెరిబెల్లం ఏదైతే ఉందో సెరిబెల్లంలోని బ్యాలెన్స్ కన్వల్యూటెడ్ సర్ఫేస్ గా ఉంటుంది. మీకు చూస్తే ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మీరు చూస్తారు, ఏదైతే సెరిబెల్లం ఉందో దాని సర్ఫేస్ చూడండి, ఇక్కడ ఇది సెరిబెల్లం అనమాట. చూడండి సర్ఫేస్ అనేది ఇలా 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 ఉంటుంది అనమాట. ఆ కాన్వల్యూటెడ్ సర్ఫేస్ వల్ల అది బ్రెయిన్ ది స్పేస్ ని అకామిడేట్ చేయడానికి అలా దాని సర్ఫేస్ ఉంటుంది. చూడండి ఇలా 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 ఉన్నా చూస్తున్నారా, అది అనమాట సెరిబెల్లం. ఇది సెరిబెల్లం, దిస్ ఇస్ సెరిబెల్లం. ఓకే, పదండి. ఇది వచ్చేసి ఇట్ హ్యాస్ అ కాన్వల్యూటెడ్ సర్ఫేస్ టు అకామిడేట్ స్పేస్. ఓకే, సో దీంతో వచ్చేసి మనకి ఫంక్షన్ పోస్చర్ అండ్ బ్యాలెన్స్. మన బాడీలో పోస్చర్ మరియు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడానికి సెరిబెల్లం హెల్ప్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెడులా ఆబ్లాంగేటా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో జరుగుతున్న ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్ని ఓకే మెడులాలోనే జరుగుతాయి. సో మెడులాది ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇది యాక్చువల్గా బ్రెయిన్ ని స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ ని స్పైనల్ కార్డ్ తో ఫస్ట్ కనెక్ట్ చేస్తుంది. ఓకే, కనెక్ట్ చేస్తున్నాం అన్నిటికన్నా ఫస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది ఇన్వాలంటరీ ఫంక్షన్స్, ఏవైతే మూడు ఇన్వాలంటరీ ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్ us talk about the three involuntary functions that it does. Involuntary functions, మూడు ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి, రెస్పిరేషన్. మనం ఊపిరి తీసుకోవడం. రెండోది కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్, హార్ట్ ఇంకా బ్లడ్ ప్రెషరు. మూడోది వచ్చేసి కార్డియోవాస్కులర్ రిఫ్లెక్స్. మూడోది వచ్చేసి గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్. మన పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎప్పుడు సెక్రీట్ అవ్వాలి, ఎంత సెక్రీట్ అవ్వాలి, గ్యాస్ట్రిక్ మొటిలిటీ, అది కూడాను. గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అండ్ మొటిలిటీ. గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అండ్ మొటిలిటీ. ఓకే, అయిపోయింది, దట్స్ ఇట్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఓకే, మనకి ఇంకొక లాస్ట్ పాయింట్ మిగిలిపోయింది అంతేను. ఇది ఏదైతే స్ట్రక్చర్ మనం చూస్తున్నామో ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నది కదా, ఈ స్ట్రక్చర్ మీరు చూస్తున్నారా, ఈ స్ట్రక్చర్ ని మనం ఏమంటాం, బ్రెయిన్ స్టెమ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, ఇది స్పైనల్ కార్డ్ లాస్ట్ అది. కానీ ఇక్కడ వరకు మనకు మెడ్యులా ఉంది కదా, ఈ మెడ్యులా నుంచి ఇక్కడ వరకు ఏదైతే స్ట్రక్చర్ ఉందో దీన్ని మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం. సో మనకి బ్రెయిన్ స్టెమ్ అంటాం దీన్ని. ద బ్రెయిన్ స్టెమ్ ఇస్ ఫార్మ్డ్ బై, ఇది కూడా మీకు క్వశ్చన్ వస్తుంది, బ్రెయిన్ స్టెమ్ ఇస్ ఫార్మ్డ్ బై. ఈ బ్రెయిన్ స్టెమ్ ఏదైతే ఉందో ఇదే ఫర్దర్ వెళ్ళి స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ అవుతున్నది. ఈ బ్రెయిన్ స్టెమ్ మనకి మూడు స్ట్రక్చర్స్ ఫార్మ్ చేస్తాయి నన్ను. ఏమిటంటే ఒకటి మిడ్ బ్రెయిన్, ఓకే, మూడు మిడ్ బ్రెయిన్, పాన్స్ ఇంకా మెడ్యులా. ఇవి మూడు కలిపి మనకి బ్రెయిన్ స్టెమ్ అని ఫార్మ్ చేస్తాయి. ఓకే, ఫార్మ్ చేసి ఇవి దేంతో కనెక్ట్ చేస్తున్నాయి, మనకి స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేస్తాయి. బ్రెయిన్ ఏదైతే ఉందో స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేస్తాయి. ఓకే, అర్థమైందా? డన్, అయిపోయింది అన్న. దీంతో మన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. లెట్ us do some questions. పదండి, ఈ క్వశ్చన్స్ చేసుకుంటే మనకి అయిపోయినట్టేనన్న, ఇవాళ సెషన్ డన్ అయిపోతుంది. లాస్ట్ పార్ట్కి వచ్చేసాం, పదండి అందరం క్వశ్చన్స్ చేసుకుందాం రండి. ఓకేనా, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ లింబిక్ సిస్టమ్ ఏం చేస్తున్నది. లింబిక్ సిస్టమ్ లో మనకి ఏముంటుంది, మనం మాట్లాడుకున్నాం, అమిగ్డలా ఉంటుంది. సో ఏది త్రీ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఫస్ట్. అరెక్నాయిడ్ ఏదైతే ఉందో క్రేనియల్ మెనింజియో. కార్పస్ క్యాలోజం ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ బిట్వీన్ టూ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. దాని తర్వాత హైపోథలామస్ ఏదైతే ఉందో బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది కదా. సో ఆప్షన్ 1. ఆప్షన్ నీట్ 2024 లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇది. నీట్ 2024 లో వచ్చిన క్వశ్చన్ ఇది మీకు. ఓకే, సరేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ దట్ హెల్ప్స్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్షువల్ బిహేవియర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ప్లెజర్, రేజ్, ఫియర్ ఎట్సెట్రా
నీ 2023లో అడిగిన క్వశ్చన్. ఏంటి నాన్న అది? ఏంటి నాన్న అది? ఏంటి నాన్న? చెప్పండి నాన్న. ఏంటది? మనకి లింబిక్ సిస్టమ్ అండ్ హైపోథలామస్. మనకు అప్పుడప్పుడు హైపోథలామస్ కూడా లింబిక్ సిస్టమ్ లో ఉందంటాము. ఓకే, లేదు అంటే మనకి అమిగ్డలా ఇంకా హిప్పోకాంపస్ కలిపి లింబిక్ సిస్టమ్ అని కూడా అంటారు. రెండు ఫైనే. మనకు ఫర్ సపోజ్ లింబిక్ సిస్టమ్ ప్లస్ హైపోథలామస్ అంటున్నారంటే అది కరెక్టే. ఓకేనా? సో దిస్ ఇస్ కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రెయిన్ స్టెమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కన్సిస్ట్ ఆఫ్. నీట్ 2023లో అడిగిన క్వశ్చన్. బ్రెయిన్ స్టెమ్ లో ఏంటేంటి ఉంటాయి? బ్రెయిన్ స్టెమ్ లో ఏంటేంటి ఉంటాయి? దేంతో ఫామ్ అవుతున్నది బ్రెయిన్ స్టెమ్? లాస్ట్ లో చెప్పాను నేను మీకు ఇప్పుడేను. దేంతో ఫామ్ అవుతున్నాను? మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడులా, ఫోర్ బ్రెయిన్, సెరిబెలం, పాన్స్, థలామస్, హైపోథలామస్, అమిగ్డలా, హిప్పోకాంపస్. దేని ద్వారా ఫామ్ అవుతున్నది? దేని ద్వారా ఫామ్ అవుతున్నది నాన్న? ఓకే, దేనివల్ల? మిడ్ బ్రెయిన్, పాన్స్, ఇంకా మెడులా అబ్లాంగేటా. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ లేదంటే నంబర్ 1 కదా. పదండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ థర్మోరెగ్యులేషన్? నీట్ 2019లో అడిగిన క్వశ్చన్. థర్మోరెగ్యులేషన్, థర్మోరెగ్యులేషన్, థర్మోరెగ్యులేషన్. చెప్పండి, చెప్పండి నాన్న. థర్మోరెగ్యులేషన్ కి ఎవరు కావాలి? థర్మోరెగ్యులేషన్ కి ఎవరు కావాలి? ఎవరు చేస్తున్నారు థర్మోరెగ్యులేషన్? హైపోథలామస్ అనేది చేస్తున్నారు, బాడీ టెంపరేచర్ కదా. ఆప్షన్ 3 ఆర్ ఆప్షన్ సి. రైట్, సరే అయింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్లీ పేర్డ్ విత్ ఇట్స్ ఫంక్షన్? ఏదైతే రాంగ్ గా పేర్ చేయడం జరిగింది నీట్ 2018లో అడిగారు. ఓకే, మెడులా ఆబ్లాంగేటా కంట్రోల్స్ రెస్పిరేషన్, కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్. కరెక్టే. మనకి రాంగ్ కావాలి. లింబిక్ సిస్టమ్ దట్ ఇంటర్కనెక్ట్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్, కంట్రోల్స్ మూవ్మెంట్. రాంగ్, రాంగ్, రాంగ్. డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంటర్కనెక్ట్ ఎవరు చేస్తున్నారు? డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంటర్కనెక్ట్ ఎవరు చేస్తున్నారు నాన్న? ఎవరు చేస్తున్నారు? పాన్స్ చేస్తున్నదా లేదా? పాన్స్ చేస్తున్నదా లేదా? కరెక్ట్. సో ఇది రాంగ్ అయిపోయింది. మనకు ఆప్షన్ 2 అయిపోయింది. ఆప్షన్ 2. హైపోథలామస్ ప్రొడక్షన్ ఆఫ్ రిలీజింగ్ హార్మోన్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్, హంగర్ అండ్ థర్స్ట్. కరెక్ట్. కార్పస్ క్యాలోజం బ్యాండ్ ఆఫ్ ఫైబర్స్ కనెక్టింగ్ లెఫ్ట్ అండ్ రైట్. కరెక్ట్. ఆప్షన్ 2, ఆప్షన్ 2, ఆప్షన్ డి లేదంటే ఆప్షన్ 2 కదా. పదండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నీట్ 2014లో అడిగిన క్వశ్చన్. ఇంజరీ లోకలైజ్డ్ టు హైపోథలామస్ వుడ్ మోస్ట్ లైక్లీ డిస్టర్బ్. హైపోథలామస్ కి లోకలైజ్ అయిన ఇంజరీ ఏదైతే ఉన్నదో అది ఏం డిస్టర్బ్ చేయొచ్చు? షార్ట్ టర్మ్ మెమరీ, కోఆర్డినేషన్ డ్యూరింగ్ లోకోమోషన్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్. ఫస్ట్ సపోజ్ మనకి హైపోథలామస్ ఇంజరీ అయిందన్న, హైపోథలామస్ కి దెబ్బ తగిలింది, ఇంజరీ అయింది. సో ఇంజరీ అయితే మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అన్న? బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవడం అనేది ఎఫెక్ట్ అవుతుంది. రైట్. ఆప్షన్ 4, ఆప్షన్ 4, ఆప్షన్ 4. రైట్. ఓకే, అయిందా? నెక్స్ట్. ద హ్యూమన్ హైండ్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts విచ్ ఇస్. ఓకే, వన్ ఆఫ్ విచ్ ఇస్. ఏదో ఏఏపిఎండి 2012లోని చాలా ఈజీ క్వశ్చన్. హైండ్ బ్రెయిన్ లో ఒక భాగం పేరు ఇందులో మనకు ఉన్నదన్నమాట. 4 ఏదో ఒకటే. సో మనకి ఈజీగా తెలుసు సెరిబెల్లం అనేసి ఆప్షన్ 1. స్పైనల్, హైపోథాలమస్, కార్పస్ క్యాలోజం ఎలాగో కాదు. ఓకే, ఈజీగా అర్థమైపోయింది. రైట్. పదండి, ఇది ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద నర్వ్ సెంటర్స్ విచ్ కంట్రోల్ ద బాడీ టెంపరేచర్ అండ్ అర్జ్ ఫర్ ఈటింగ్ ఆర్ కంటైన్డ్. మళ్ళీ అదే సిమిలర్. ఓకే, బాడీ టెంపరేచర్, అర్జ్ ఫర్ ఈటింగ్ అంటే ఏమిటి? మళ్ళీ హైపోథాలమస్. ఆప్షన్ 1 ఏఐపిఎండి 2010లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? ఇదొకటి, ఇదొకటి. డన్ అయిపోయింది. దట్స్ ఇట్ నాన్న, అంతే. దీంతో మీకు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకేం మిగలలేదు. ఈ చాప్టర్ లో మనకు ఫర్దర్ డిలీటెడ్ సిలబస్ అంటే రిఫ్లెక్స్ యాక్షన్, రిఫ్లెక్స్ ఆర్క్, సెన్స్ ఆర్గన్స్ అయ్యి ఇంకా అయ్యారు, అవి అన్ని డిలీట్ అయిపోయి మీకు ఇప్పుడు నీట్లో లేదు, అందుకే నేను మీకు చెప్పట్లేదు. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఆల్ వాళ్ళు మళ్ళీ మీకు కొత్త సిలబస్ లో మళ్ళీ మీకు ఏమైనా కొత్తగా రిలీజ్ చేసి మీకు ఏమైనా యాడ్ చేపిస్తున్నారు అనుకోండి, అవి మనం సపరేట్ గా కవర్ చేసుకుంటాం. ఇంకొక పార్ట్ 3 క్రియేట్ చేసుకుని కవర్ చేసుకుంటాం. అట్ ప్రెసెంట్ అక్కర్లేదు. ఇక్కడ వరకు చదవండి, క్వశ్చన్స్ మంచిగా సాల్వ్ చేయండి.
ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మీరు పెట్టచ్చు. సెషన్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ నెక్స్ట్ అనేది మనం ఎండోక్రైన్ ఏదైతే కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఉన్నదో, కెమికల్ కోఆర్డినేషన్ మరియు ఇంటిగ్రేషన్, ఈ చాప్టర్ ని మనం 1 షాట్ లో చేసుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ 1 షాట్. ఒకేసారిలో కంప్లీట్ చేసుకుంటాం విత్ పీవైక్యూస్. పీవైక్యూస్ ప్లస్ ఎన్సీఆర్టీతో పాటు, ఎన్సీఆర్టీ ఇంకా పీవైక్యూస్ తో పాటే చేసుకుంటాం అనమాట మనం. ఓకే ఓకే, ఎన్సీఆర్టీ ఇంకా పీవైక్యూస్ తో పాటు మనం నెక్స్ట్ కెమికల్ కోఆర్డినేషన్ మరియు ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. సో ఈ చాప్టర్ నుంచి దాదాపు మనకి ఒక 4 క్వశ్చన్ల వరకు వస్తాయి నాన్న. సో దీని వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్. దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్లు 12 to 16 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మనకి వెయిటేజ్. ఓకే, 3 నుంచి 4 క్వశ్చన్లు. సో అందుకే డెఫినెట్ గా వచ్చేసేయండి నాన్న, ఈ చాప్టర్ మనం కంప్లీట్ చేసేసుకుంటాం, ఒకే షార్ట్ లో అయిపోతుంది. ఓకే, ప్లాంట్ ఫిజియాలజీ ఏదైతే ఉన్నదో మీకు యాక్చువల్గా సంధ్యా మ్యామ్ కవర్ చేస్తున్నారు. బయోటెక్నాలజీ కూడా సంధ్యా మ్యామే కవర్ చేస్తారు అంటే బాటనీ కాబట్టి. మ్యామ్ బాటనీలోని ఎక్స్పర్టీస్ ఉందని బాటనీ కవర్ చేస్తాను అంటున్నారు. సో మీకు బాటనీ ఎక్కువగా సంధ్యా మ్యామ్ కవర్ చేస్తారు. జువాలజీ పార్ట్ వచ్చేసి ఎక్కువగా మిగతాది ఏదైతే మిగులుతుందో అది నేను ఇంకా మీకు సంగీత మ్యామ్ కవర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ దీని ఓకే, సో మీరు నిజంగా ప్లాంట్ ఫిజియాలజీ ఇంకొకసారి నేర్చుకోవాలని ఉంది అని ఉంటే కూడా మాత్రం వేదాంత తెలుగు మెయిన్ ఛానల్కి వచ్చేసేయండి. అక్కడ నేను కావాలంటే మీకు మళ్ళీ కవర్ చేపిస్తాను. నో నీడ్ టు వరీ. ఓకేనా? పదండి నాన్న. సో మీలో ఎవరైనా నాది మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సెషన్కి వచ్చారా? మన సండే రోజు జరిగిన సెషన్కి మీలో ఎవరైనా వచ్చారు లేదంటే చూసారు అంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పార్ట్ 1 నేను రెప్లికేషన్, డిఎన్ఏ రెప్లికేషన్ వరకు కంప్లీట్ చేస్తాను. ఓకే, ఈ వారంలోనే రేపు లేదంటే ఎల్లుండి ఇంకొక 1 షాట్ మనం చేసుకోబోతున్నాం పార్ట్ 2. దేంట్లో అయితే ట్రాన్స్క్రిప్షన్ నుంచి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇంకా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వరకు నేను మొత్తం ఒకే షాట్ లో కవర్ చేయబోతున్నాను. సో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, యూ ఆల్ కెన్ కమ్ టు ద వేదాంత తెలుగు మెయిన్ ఛానల్. వేదాంత తెలుగు ఛానల్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేస్తే మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, ఎన్సీఆర్టీ ఇంకా పీవైక్యూస్ చేసుకుంటూ కవర్ చేస్తాం అనమాట. ఓకే, సో వేదాంత తెలుగు ఛానల్ అని సెర్చ్ చేయండి. అక్కడ నేను మీకు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ 1 షాట్ లో కవర్ చేపిస్తున్నాను. సో ఆ చాప్టర్ నుంచి మనకు దాదాపు 6 క్వశ్చన్లు వస్తాయి. అప్పుడప్పుడు అయితే 9 క్వశ్చన్లు కూడా వచ్చాయి. ఆ చాప్టర్ నుంచి 9 క్వశ్చన్స్ ఒకసారి వచ్చాయి. సో ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ చాప్టర్ మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూ ఎనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ టు దట్ సెషన్ యాజ్ వెల్. మనం 1 షాట్ లో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇదే వీక్ లో 2 చేస్తున్నాం. కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ 1 షాట్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పార్ట్ 2 1 షాట్. ఓకే, సో ఐ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ నాన్న. మీరు ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్కి రావచ్చు. ఓకే, మీ ఇష్టం పూర్తిగాను. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, కెమికల్ కోఆర్డినేషన్ ఏదైతే మీ ఇష్టం. కెమికల్ కోఆర్డినేషన్ ఈ ఛానల్లోనే ఉంటుంది. ఓకే, పదండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. ఓకే, ఆల్ ద బెస్ట్. దసరా శుభాకాంక్షలు మీ అందరికీ ఇన్ అడ్వాన్స్. మనకి స్టార్ట్ అయిపోయింది దసరా ఇంకా, రైట్? మన దసరాలు స్టార్ట్ అయిపోయి ఇవాళ ఆల్రెడీ అష్టమి వచ్చింది. అష్టమి, రేపు నవమి, ఎల్లుండి దశమి. సో ఫర్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ దసరా. దసరా శుభాకాంక్షలు. బాగా చదువుకోండి నాన్న. ఈ దసరాకు మీ అందరికీ మంచి ఇంట్రెస్ట్ రావాలి ఇంకా చదువులోని. బాగా మీరు చదువుకోవాలి. ఓకే, ఇక మీరు అనుకున్న కోర్సులో మీరు వెళ్ళాలని నేను దేవుడికి కోరుకుంటాను. ఓకేనా? సో దసరా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఓకే, బాయ్ నాన్న. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. ఎంజాయ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ. ఓకే, టేక్ కేర్ నాన్న. టేక్ కేర్. బాయ్ నాన్న. బాయ్ బాయ్.